British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ అంటే అవుట్ డైరెక్టర్. జైలర్ మూవీ ముందు డైరెక్టర్ డాన్ హిట్ ఇచ్చాడు, తర్వాత బీస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. అవును, ఓ రజనీకాంత్ సూపర్ స్టార్ సన్ టీవీలో సాడ్ వాడు ఫ్లాప్ ఇచ్చాడు, సాడ్ వద్దు వాడు కావాలి. ఇదే ప్రసాద్ ల్యాబ్లో నన్ను డెత్ అని ఏడుతున్నాను సార్. అప్పుడు అడుగుతున్నాడు ఛత్రపతి ప్రొడ్యూసర్, నేను చెత్తుపోతా రాజశేఖర్. ఈ తలా సినిమా మీ అబ్బాయితో చేయాలని రీజన్ ఏమైనా ఉందా? ఆ రోజు నితిన్ చెప్పింది, ఆ రోజు నుంచి నాకు 2-3 మూవీ వచ్చింది సార్. ఆదితో వచ్చింది, అన్నితో వచ్చింది, ప్రజెక్ట్ ఆయన ఆ రోజు చేయలేదంటే ఈరోజు అబ్బాయి హీరో లేదు లేదా, నాకు ఆ థాటే ఉంటుంది కదా. అంటే చిన్న ఏజ్ కదా అబ్బాయి. ఒక కథయోడ ఒక ఇదోడ ఒక 17 years అబ్బాయి చేసిన ఫైట్ ఇదివరకు ఇండస్ట్రీలో ఫారిన్లో కూడా లేదు, అలా చేసాం. ఇప్పుడు మీ వైఫ్ గారిని ఏం చెప్తే మీరు అదే కదా? నా అమ్మాయి ఏం చెప్పినా చేశాను సార్. అది ఒక కాలం సార్ అది. అప్పుడు నా వైఫ్ చిన్న అమ్మాయి, ఆ వైఫ్ 4 జోక్ చెప్పిన. మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నారా వదిలేశారు? ప్రభాస్ గారు వినండి ఇది, మీరు దాని కోవతలో ఉన్నారు, నా చేసి తప్పులేదు. స్టాండింగ్లే కథ చెప్పాను, 75 times కథ చెప్పాను. అన్నీ ఓకే అయింది, ఆయన ప్రొడ్యూసర్ ఫిక్స్ చేశారు, అన్నీ ఓకే. ನಾನು వెళ్ళి 6 అని చెప్పి 12 days ఈ పర్సన్ ఐ మీన్ ద ఫ్లాట్. అదే అమర్ రాజశేఖర్ని తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. అక్కడి నుంచి నేను డిసైడ్ చేశాను. ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్తో మీరు టచ్లో ఉన్నారు? వాళ్ళ మార్నింగ్ టచ్ చేసి వెళ్ళాలి. ఎందుకు సార్, వాళ్ళే నా మూమెంట్లో టచింగ్లో ఉన్నారు. నేను చేసిన మూమెంట్ మార్చి చేస్తున్నారు. జానీ మాస్టర్ ఇష్యూ మీకు తెలుసా? ఆయన చేసిన తప్పు మనం ఏం మాట్లాడతాం? అవును సార్, ఫ్రాంక్గా చెప్తున్నా. మీరు జాబ్ ఏంటి? యాంకర్. బ్రోకర్ పని చేస్తారా? సో తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ ఎందుకు ఫెయిల్ అయిందని అనుకో. మంచి బ్యాడ్ అయింది, ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి. మీకు బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? ఏం జరగలేదు. బిగ్ బాస్ కూడా ఎవడో అవార్డు వాడినప్పుడు పైకి సరిదిద్దలేదు. మీరు కూడా అలాగే అంటారా? కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు, ఎవడో ఒకటి చెప్పు. రాహుల్ చెప్పిగా. ఏ రాహుల్ ఏమన్నాడు? ఇప్పుడు మంచి స్విమ్మింగ్ డ్రెస్తో డాన్స్ చేసి అక్కడిక్కడ ఆడుతున్నాడు. కట్ చేయవద్దు, పెట్టాయి. మంచిగా డబ్బులు ఉన్నాయా? మంచి ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నారా? నమ్మకం 2 years లైఫ్ వేస్ట్ చేశాను. నన్ను కాపాడు డాక్టర్ వచ్చాడు 8 years తర్వాత. నా ముందులో వచ్చాడు, విపరీతితో వచ్చాడు, చిన్న అబ్బాయి. ఇప్పుడు కూడా ఫేస్ గుర్తు. ప్రాబ్లం లేదా, అందుకే ఇప్పటివరకు అది చేసుకుంటాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ అమర్ రాజశేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇవాటికే ప్రోమో చూస్తే మీకు మ్యాటర్ అంతా అర్థమైపోయి ఉంటుంది. ఎప్పటి నుంచో Season 4 నుంచి నేను ట్రై చేశాను మాస్టర్ని ఇంటర్వ్యూ చేయాలి అనుకోని, కానీ ఇప్పుడు కుదిరింది. వాళ్ళ అబ్బాయితో తల అనే సినిమాతో మనందరి ముందుకు రాబోతున్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మాస్టర్ ఎలా ఉన్నారు? ముందుగా చాలా టెన్షన్గా ఉన్నారు. మీ డైరెక్షన్లో మీ అబ్బాయితో మూవీ. నేను ఎప్పుడు టెన్షన్ ఉన్నాను, అదే మనకు వైట్ హెయిర్ కూడా రాదు. వెరీ కూల్, వెరీ జాలీ, వెరీ అంతే నా క్యారెక్టర్ అంతే. టెన్షన్స్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ కదా మాస్టర్? టెన్షన్ ఉన్నా వైట్ హెయిర్ వస్తుంటుంది, కింద పోతుంది. మనకి ఎందుకు, ఈరోజు నైట్ అంటే రేపు డే వస్తుంది. అంతే, నా వైఫ్ టెన్షన్ చూస్తుంటుంది. ఐఎమ్ వెరీ. బిగ్ బాస్కి అప్పుడు వెళ్ళేటప్పుడు ఫుల్ హడావిడి, లైక్ బిగ్ బాస్లోకి వెళ్ళంగానే అమర్ రాజశేఖర్ గారు ఫుల్ హడావిడి చేశారు. బయటికి రాగానే సడన్గా సైలెంట్ అయిపోయింది అమర్ రాజశేఖర్. ఎందుకు అలా సార్? యాక్చువల్లీ బిగ్ బాసే పేరు కోసం వెళ్ళాలి సార్, పేరు వచ్చిన వాళ్ళే వెళ్ళకూడదు. ఓకే, ఎందుకు బిగ్ బాస్ 4 బెస్ట్ అని ఎందుకు చెప్తున్నారంటే, మేమందరం వెళ్ళాం, పేరు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళాం.
నా కర్మ ఏంటంటే కరోనా అప్పుడు. అవును. ఓకే, ఇంట్లో క్లీన్ చేయాలి, వీళ్ళకి అదికి ఇది అన్ని క్లీన్ చేయాలి. ఇలా అంటే నాకు బయట వెళ్ళకుండా ఉంటుంది కదా. అప్పుడు నా రఘు గారు ఫోన్ చేసి ఇది మరి ఉంది ఇలా అనుభవం, నా ఒక డబ్బు మనీ చెప్పా, ఒక మనీ పేమెంట్ చెప్పా. ఓకే చెప్పేశారు. సరే నువ్వు నా క్యారెక్టర్కి ఎవరు ఉంటారు, నువ్వు 1 వీక్ జాలీగా ఉండేసి వచ్చేయాలి అని చెప్పి వెళ్ళా. బట్ నాకు బిగ్ గురించి తెలీదు, బిగ్ బాస్ గురించి తెలీదు. బాబా భాస్కర్ అడిగాను, வந்து 2 days హోటల్లో పెడతారు, క్వారంటైన్ అన్నీ చెక్ చేస్తారు. మాకు 20 days పెట్టారు క్వారంటైన్లో. అప్పుడే వచ్చింది. అవును, 15 days పెట్టారు. 15 నా క్యారెక్టర్ ఏంటంటే నా ఒక ప్లేస్లో కూర్చున్నాను. ఓకే, నా క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఎంజాయ్ చేస్తాను, ఐఎమ్ ద బెస్ట్ థింగ్ చేస్తాను. లైక్ డబ్బో గిబ్బో అదిలా లేదు. నా అమ్మ వాడు ఇదిలో పడుకున్నా కూడా రిలాక్స్ అయిపోతా. కర్రీస్ ఉన్నా తినేస్తా, పికిల్స్ తింటా. ఎలా ఉంది క్యారెక్టర్. హోటల్లో పెట్టేశారండి, ఇంతే ఉంది. ఓకే, 15 days. నా ఒరే వాడు చెప్పినాను, నా లైఫ్లో షూటింగ్లో కూడా నాకు వంటవాడు ఉంటాడు, ఇంట్లో ఫుడ్డే వస్తుంది. నాకు కొంచెం బ్యాడా చెప్తారు, నాకు అది నా హెల్త్ వెరీ ఇంపార్టెంట్. మన లేదంటే ఏడుస్తారు, తెలుసు లేదా. నా షూటింగ్లో ఇంట్లో ఫుడ్ వரும். నేను ఒప్పుకున్నాను, ఇంట్లో ఫుడ్ వస్తుంది రఘు గారు. ఓకే అని చెప్పేసి ఇంట్లో ఫుడ్ వస్తుంది. 2 days టౌల్ కౌంట్ చేస్తున్నాను. నువ్వు నంబర్ టౌల్ ఉంది లేదా, గ్రీన్ టౌల్ ఉంటుంది కదా హోటల్లో. 1 రోజు 2 రోజు செம்ம டார்ச்சர். ஒய்ஃப் ஃபேமிலி மிரரில் வస్తారు ఎక్కడ அந்த అప్పుడు ఏంటంటే ఆపోజిట్లో అది ஒரு కాంప్లెక్స్ ఉంటుంది. అవును, అదేదో జీవికే కాంప్లెక్స్. అలా థమ్స్ అప్ అని చెప్పి మహేష్ బాబు ఉంటాడు, అలా ఆడలే. వీళ్ళు అక్కడి నుంచి వచ్చి హాయ్ చెప్పి ఉంటాడు. అలా చెప్పి ఈ కర్మ మనకు అవసరమా, సెటిల్ అయిన వాళ్ళకి ఇది కరెక్ట్ కాదని என்னோட ఫీల్. నా సెటిల్ అయిపోయాను, నాకు ఆల్రెడీ నల్ల సంపాదించిన డబ్బు ఉంది, అన్నీ ఉంది, నా ఇప్పుడు ఎంజాయ్ చేయడం వల్ల అవసరమా అని ఫీల్ అయినా. నాకు ఇది 20 days తెలీదు శివ. సరే చెక్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను కంప్యూటర్ లేకుండా ఉండను, కంప్యూటర్ వచ్చేసింది. అది కంప్యూటర్ చూస్తున్నాడు. 15 days అయ్యి ఓకే వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత నోయిలకి మళ్ళీ ఏదో కరోనా వచ్చింది, మళ్ళీ 5 days రాను చెప్పి బయట వచ్చేసా. బాడీ గేట్ ఇది చేస్తున్నారు. వెళ్ళిన నా వైఫ్ ఏమండి ಇನ್ನೂ 5 days లేదా కానీ. అలా వచ్చి లోపల వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ చూడండి. స్టార్టింగ్లో ఫుల్ కామెడీ, జాలీగా ఉండాలన్న వాళ్ళు. నీ జాలీగా ఉంటావు, వాళ్ళ స్క్రిప్టే కదా, నేనేం చేస్తాను చూడరా అని చెప్పి నన్ను మెంటల్ చేయి ఎక్కేసారు. నాకేంటంటే నేను కంచి తింటా, నా మార్నింగ్ కంచి తింటా. సో కర్డ్ కావాలి, కర్డ్ లేదు, వైట్ అది తినేసాను. అందరూ అమ్మ చేసి కర్డ్ గని అడిగేశారు. నా ఎగ్ అన్ని ఇచ్చేసాను. నా వైఫ్ అడిగినా తెలుసు, 8 egg వైట్ ఎగ్ తింటా డైలీ. నైట్ ఫిష్ తింటా, అంతే 2 ఏదో లేదు. వెక్స్ అయిపోయింది. ఏంట్రా వెళ్ళిపోలామంటే ఆగోసిన అక్కడ అడిగినా, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చి, అయ్యా కరోనా చెప్పి వచ్చే పబ్బి అయ్యా లేదు చెప్పి 2 months ఎన్న వాలంటీరా నన్ను గుండు కొట్టి ఇది చేసి నానంటే நான் எப்படி ஒரு கேரக்டர் சிவா ஒரு பிளேஸில் போனால் சீடு పెట్టేసా, సీడ్ వేస్తా. సీడ్ వేస్తా అంటే తమిళ్లో ఒక వార్త ఉంది, సీడ్ అదే విత్తనం వేస్తా. నా ఎక్కడ పోనా లైఫ్లో మర్చిపోకూడదు. అది నా క్యారెక్టర్. నా అబ్బాయికి చెప్తా, అందరూ చెప్తాం. మనం ஒரு ప్లేస్కి వెళ్ళినా, ஒரு ఇండస్ట్రీకి వెళ్ళినా సీడ్ వేసి వచ్చేయాలి. అది కొత్త ట్రీ అయ్యి అది పండిస్తుంటుంది రా. సో వచ్చేసాం, బెస్ట్ చేసి ఇవ్వాల అని చెప్పి నా గుండు అన్నీ ఏదేదో సింబల్ చేసి అది చేసి హైలైట్ చేసి అలా వచ్చా. అలా నేను నా గురించి బయట మంచి పేరు సంపాదించిన పేరు బ్యాడ్ అవుతుందో నువ్వు భయం మీకు లోపల ఉండదు. బయట ఎలా మాట్లాడాలి, ఇదిలో వేరే దివ్యది నా పక్కన వచ్చి మాట్లాడుతుంది. అయ్యో ఇది వేరే, అది నా వైఫ్ వేరే. అది ఇంటర్వ్యూలో వేరే నా వైఫ్ ரொம்ப సీరియస్గా మాట్లాడుతుంది. ఏమంటే
బాగుండండి. ఎలా చెప్పాలి? ఓ పెద్ద పోనా డైవర్స్ వైఫ్ డైవర్స్ కన్ఫర్మ్ అంటే దివ్య పక్కన వచ్చింది. అమ్మా నీ బాబాయ్ వాళ్ళే సమ కామెడీ అంటే సమత గారు వచ్చారు. అమ్మగారు ఏదో దివ్య ఇది చేశారు. అమ్మ అంటే పిచ్చి మీకు అది ఇది నాకు భయం వచ్చేసాను. సరే ఇంకా ఉన్నా మన లైఫ్ ఇది తేవేలే అని చెప్పి నాగార్జున పర్సనల్ మీట్ అన్న ఒక 3 times చెప్పి మీట్ అన్న. నాగార్జున నా దగ్గర లేదు రాజశేఖర్ గారు. సార్ నాకు ఎన్ని సాంగ్ చేశా మీకోసం, మన్మధుడు పెరిగి హిట్ సాంగ్ ఇచ్చా సార్, తెలియకుండా వచ్చేసారు సార్, పంపించారు. సరే ఒక క్యాప్టెన్ అయ్యి వెళ్ళని చెప్పి నన్ను క్యాప్టెన్ చేసి నన్ను పంపించేశారు. ఒరే విషయం చెప్తాను సార్, బిగ్ బాస్లో పేరు కావాలన్న వాడు వెళ్ళాలి, పేరు సంపాదించిన వాడు వెళ్ళకూడదు. కొంచెం నెగిటివిటీ వచ్చింది కదా బిగ్ బాస్ వల్ల మీకు తెలుగు? నాకు బయట వచ్చి టైగర్ అని పేరు వచ్చింది. పోలీస్ ఆఫీసర్ ఫంక్షన్ చేశారు, చాలా నా ఆవగిలే సూపర్. పెద్ద కోపం దాస్తి కోపం ఎక్కువ వచ్చింది సార్. ఒరే విషయం సార్, ఒరే విషయం ఎప్పిమే లైఫ్లో ఒక బిర్యానీ అంటే అన్నీ ఉండాలి, మనిషిని అంటే అన్నీ ఉండాలి. అప్పుడే ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఫ్ కూడా మంచివాడు నచ్చదు. సీరియస్ చెప్తున్నా, నా అందరూ చెప్తున్నా ఫ్రాంక్గా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 6 o'clock వచ్చేస్తాడు హస్బెండ్ నీట, లేడీస్ అన్ని కూర్చొని మాట్లాడుతుంటారు పక్కన. మీ హస్బెండ్ ఆడేంటి కరెక్ట్గా వస్తాడు చూడు, క్లింగ్ వచ్చాడు చూడు అడిగిన. ఎప్పుడు వస్తాడని తెలియని వాడికి ఫోన్ చేసి ఏమండి ఎప్పుడు వస్తారండి, 9:30కి వస్తారండి. మీకు ఎక్కడ తప్పు అన్న వాడితో వెళ్తే లవ్ దాస్తాం. మంచివాడు దేనికి యూస్ అవ్వదండి, చెడ్డవాడికి దా ఇంట్రెస్టింగ్, చెడ్డవాడిదా మనకి ఇంట్రెస్ట్. అది నా పాయింట్ ఆఫ్ అది నాకు లైక్ చేస్తా, హ్యాపీగా ఉంటా, ఇప్పుడు ఉంటా, ఇలా ఉంటా. నా వైఫ్ ఏంటంటే 10 హస్బెండ్తో ఉన్న అలా ఉంటుంది నా వైఫ్. ఊరు హస్బెండ్ అలా ఉండదు, దీని జాలీగా ఉంటాడు, దీనిలో ఉంటాడు, దీనిలో ఉంటాడు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా, అప్పుడు వాళ్ళకి హ్యాపీ. వేరే ఎవరు చూసినా హస్బెండ్ బోర్ అంతే. అది నా క్యారెక్టర్. అమ్మ రాజశేఖర్ గారు పెద్ద హీరోస్ని డైరెక్ట్ చేశారు, చాలా మంచిగా చేశారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి సార్? ఒక విషయం ఉంది, శివాని పిలవచ్చా? శివ గారిని పిలవాలి. శివ అది ఒక కాంట్రవర్సీ. యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇండస్ట్రీలో డిఫరెంట్ ఉంది సార్. నేను తమిళ ఇండస్ట్రీలో వచ్చాను. తమిళ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ చూడరు. నేను డాన్స్ మాస్టర్ ఇక్కడ అవ్వలేదు తమిళ్లో. నేను తమిళ్ అప్ప బ్లాక్ పీపుల్ నా ఫ్రాంక్ ఇది కష్టం స్ట్రగుల్ సార్. నా డాన్స్ మాస్టర్ అదే గడ్డప ఇక్కడ ఉన్నానంటే ఆడ బయట పంపిరాను అక్కడ టెక్నీషియన్స్ మర్యాదిస్తారు. నా అలా చెప్పలేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఏంటన్నా మీకు ఏం తెలుసు సార్? డాన్స్ బాగా చేస్తారు సార్, చేసి చూపు. 4 బాగా చేశాడే. ఇంకా సాంగ్ చేసేది ఉందా సార్? అయినా ఒక వీడియో చేసింది సార్. మనమే ఒక వీడియో చేస్తాం లేదా, చూస్తాం. సరే తమ్ముడు మీ పేమెంట్ 2000 తప్పది సార్. ఆయనకి పేమెంట్ ఉండదు సార్, లైఫ్ ఇవ్వండి. ఆ సాంగ్ ఇస్తారు లేదా, ఆ సాంగ్తో రేంజ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ అలా లేదు. ఏ హార్స్ రన్నింగ్ అవుతుందో ఆ హార్స్ మీద డబ్బు కడతారు. నా అక్కడ హిట్ అయిన తర్వాత అక్కడ టాప్ వచ్చిన తర్వాత ఇక్కడ పిలిచారు కదా, నాకు ఐ నో అండర్స్టూడ్. నా ఏ హీరోతో వెళ్ళి నా డాన్స్ మాస్టర్ ఇదివరకు అడగలేదండి. నేను ఒక్కొక్క హీరో హిట్ ఇచ్చి ఫోన్ వస్తూనే కూడా నా మేనేజర్ ఉంటాడు రఘును. ఏంటి ఆ హీరో వెయిట్ చేయి. ఆ మేనేజర్ ఏం చెప్తాడండి, సార్ మీ సిరిజిత్ చాలా అసిస్టెంట్గా చేశారు లేదా, సిరిజిత్ షూటింగ్ ఇక్కడే ఉంది ఎల్లా ఇవ్వరు, మన హిట్ ఇచ్చిన వాళ్ళే వస్తారు. జేడి చక్రవర్తి నా గాడ్ ఫాదర్, జేడి చక్రవర్తి ఇక్కడ ఆయన నా తమిళ సాంగ్ గురించి పిలిచారు. ఆయనకి నేను హరిచంద్ర చేశాను. తర్వాత ఒక్కొక్కరా పిలిచి సిరింజిల్ నుంచి ఒక రేంజ్కి వచ్చాను. అప్పుడు నా మేనేజర్ ఏం చెప్తానంటే, ఫోన్ ఏంటి సార్? వెంకటేష్ ఫోన్ వచ్చింది.
ఉండు ఒకరోజు వస్తుంది. మీకు అర్థమైందా? అర్థమైంది. అది నా ఇది అలా వచ్చి రేంజ్కి వచ్చిన నేను టాప్ మాస్టర్ ఉన్నప్పుడు నేను డైరెక్టర్ వాళ్ళతో చేయకుండా గోపిచంద్తో చేశాను. అవును. నా కథ యాప్ట్ గోపిచంద్. ఎందుకంటే ఒక విల్లన్ దగ్గర లెగ్ల పడాలి. మీకు రణం చూశారు లేదా? చూసా. ఒక విల్లన్ దగ్గర వెళ్ళి కూర్చుంటాడు, వేరే పెద్ద హీరో కూర్చుంటాడా? అందరూ ఏంటి అమరేశ్వర్ మన దగ్గర రాలేదు కథకి, అక్కడ వెళ్ళాడు. మెయిన్ కారణం ఏంటంటే గోపిచంద్ ఈజ్ నాట్ ఏ సూపర్ స్టార్. ఆడు ఆల్రెడీ నెగటివ్ చేసినవాడు. ఆడు అలా వచ్చాడు, డైలాగ్ చెప్పాడు, హలో స్టిక్ చిన్న పంచి డైలాగ్ చెప్పి టప్పుడు కింద అన్నా అడిగినాడు. అది హైలైట్ అయింది. ఈ కొత్త విషయం పెద్ద హీరో చేసిన అవుట్ అయిపోతాం. ఓకే, అలా నేను నెక్స్ట్ ఖతర్నాక్ చేసిన. సార్ ఫ్లాప్ ఇచ్చామంటే ఫ్లాప్ ఎలాగో వரும் సార్, డౌన్ అప్ ఎందుకు హీరోకి వస్తుంటుంది అన్న వాళ్ళు మళ్ళీ చేస్తారు. డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చిన మళ్ళీ లైఫ్ ఇవ్వలేదు. ఏంటంటే ఒక మూవీకి ఆల్ టెక్నీషియన్స్ ఉన్నారు. మ్యూజిక్ రాంగా ఉండాలి, ஒரு ரைட்டர் ராங்க ఉండాలి, ஒரு హీరోస్ అడ్వైస్ ఉంటుంది, ஒரு ప్రొడ్యూసర్ ఇది అన్నీ ఉండి మిక్స్ చేసిన తర్వాత ఫ్లాప్ పడినపోது ఎందుకు డైరెక్టర్ మళ్ళీ వేసేస్తున్నారు? మొత్తం ఆడియన్స్ ఎல்லாம் మొత్తం డైరెక్టర్ మళ్ళీ వేసేస్తారు. అవును. హిట్ అంటే హీరో ఆడిన అది నాకు అర్థం అవ్వలేదు. అది దాని నాకు అర్థం ఉండదు. ఇక్కడ బయట వచ్చి ఆ డైరెక్టర్ నాశనం చేశాడు, నాశనం చేశాడు, నా హీరో నాశనం చేసి తిడుతున్నాడు సార్. వాడితో చంపేస్తాను చెప్తున్నాడు. వాడు ఫ్లాప్కి తీయలేదు, వాడు కష్టపడుతుంటాడు, వాడు ఏదో చేస్తుంటాడు. అలా సమ్ సిచ్యువేషన్స్ మ్యూజిక్ బాగుండదు, అన్నీ కలిసి బాగున్నప్పుడు హిట్ అన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ చెప్పరు, డైరెక్టర్ ఎక్స్ట్రాలని చెప్పడు, రీ రికార్డింగ్ చంపేశాడు చెప్పడు, హీరోదా హిట్ అని చెప్తారు. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ అంటే అవుట్ డైరెక్టర్, హీరో ఫ్లాప్ అంటే మళ్ళీ మూవీ. ఇది తెలుగులోనే అవుతుందా? తెలుగులోనే అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు, జైలర్ మూవీ తెలుగులో, అది ఎందుకంటే తెలుగులో ఉన్నాను అదని తెలుసు, హిందీ నాకు తెలియదు, తమిళ ఉన్నాను నాకు తెలుసు. జైలర్ మూవీ ముందు డైరెక్టర్ డాన్ హిట్ ఇచ్చాడు, తర్వాత బీస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. అవును. ఓ రజనీకాంత్ సూపర్ స్టార్ సన్ టీవీలో సార్ వాడు ఫ్లాప్ ఇచ్చాడు సార్, వద్దు వాడు కావాలి. ఎవడు సూపర్ స్టార్ అవుతున్నాడు నల్ల థింక్ చేయండి. నీకు అర్థమైందా? ఆడు విజయ్కి ఫ్లాప్ ఇచ్చిన అవాయిడ్ చేసి తీసి పడేస్తారు. ఇక్కడ రవితేజ ఖతర్నాక్ ఫ్లాప్ ఇచ్చిన తీసి పడేస్తారు నన్న. ఓకే, ఖతర్నాక్ మూవీలో ఒక కొత్త విషయం చేశాడు. 30 years అబ్బాయి స్కూల్కి వేసాడు, వీటి దగ్గర ఏదో విషయం ఉంది, మనం ట్రై చేయాలని ఎవరు రాలేదు. నువ్వు 100 కథ వచ్చి హీరో లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ టైమ్ టు స్టే నాకు చెప్తున్నా, ఎందుకంటే నా మూవీ చేసి మాట్లాడుతున్నాను, నా డైరెక్షన్ చేసి మాట్లాడుతున్నాను ధైర్యం. నేను మీరందరినీ పిలిచి మూవీ లేనప్పుడు మాట్లాడలేదు, అందుకే వెయిటింగ్. ఆడు ఇంటికి వచ్చాడు, మీకు రజనీకాంత్ మాట చెప్పాడు, వాడి కోసం వెయిటింగ్. ఎవరు? ఆ జైలర్ డైరెక్టర్ కోసం. రజనీకాంత్ 1/2 hour వెయిటింగ్, లేటా వచ్చాడు డైరెక్టర్. మీరు అది విన్నుంటారు సార్, రజనీకాంత్ చెప్పాడు ఫంక్షన్లో, జైలర్ ఫంక్షన్లో లేటా వచ్చాడంటే, ఏంట్రా వాడు రజనీకాంత్కి మర్యాద ఇవ్వలేదు, వెయిట్ చేస్తున్నాడు రాలేదని అది జిన్నాలు చూసిన స్లో వస్తున్నాడు వాడు. వచ్చి కథ చెప్పాడు. వచ్చి కథ చెప్పడానికి ముందు, సార్ కథ చెప్పాలి కదా వాడు, చూడండి సార్ మీకు ఏதாவது లవ్ ఫెయిలియర్ కథ ఉందా, రజనీకాంత్ ఆడుతున్నాడా? ఓకే, ఈడేంట్రా వీడు నన్న కథ ఆడుతున్నాడు. సార్ మీకు జరిగిన సంభవం చెప్పండి సార్, ఎందుకంటే నాకు టెన్షన్గా ఉన్నాను, రజనీకాంత్కి కథ చెప్పాలంటే ఇమ్మీడియట్ నా వల్ల అవ్వదు, మీరు నన్ను రిలాక్స్ చేయండి, తర్వాత చెప్తాను. అన్నీ చెప్పిన తర్వాత కథ చెప్పాడు. అది నచ్చింది. సో సన్ టీవీకి ఇచ్చేశాడు. సార్ వాడు వద్దు సార్ వాడే చేయాలి. జైలర్ ఎంత పెద్ద హిట్ ఇచ్చాడు. ஒரு ఫెయిలియర్ మేక్ సక్సెస్, అది తెలియాలి సార్, அதுதான் మెయిన్. ఇండస్ట్రీ హిట్ వాడి దగ్గర హిట్ ఇచ్చిన వాడు కనుక ఫెయిలియర్ ఇస్తాడు. మీకు అర్థమైందా? ఫ్లాప్ ఇచ్చిన వాడు కంపల్సరీ మైనస్ ఉన్నవాడు ప్లస్ ఇస్తారు సార్. ఇది తెలిసిన వాడే సూపర్ స్టార్ సార్. ఓకే.
ఇది తెలిసిన వాళ్ళే బ్రిలియంట్ అది. అదే వాళ్ళు అందరూ మీరి ఈరోజు రజనీకాంత్ అందరికి ఈక్వల్గా ఉన్నాడు. కారణం అంటే ఆ డిసిషన్ అందరూ ఏం చెప్తున్నారు, అదే రజనీకాంత్ ఇప్పుడు ఈక్వల్గా ఉన్నాడంటే ఆ డిసిషన్. వాడు ఫెయిలియర్ ఇచ్చాడు, అప్సెట్లో ఉంటాడు, అన్నా వాడు ఫస్ట్ మూవీ హిట్ ఇచ్చాడు రణం. సో సంథింగ్ ఇదే ఉంటుంది, నాకు కన్ఫర్మ్ ఇస్తాడు నన్ను జైలర్ ఎలా ఆ నమ్మకి ఇచ్చాడు రజనీకాంత్, ప్రాణం ఇచ్చేసాడు వాడు. నీకు అర్థమైందా? అది ఇక్కడ మిస్ అవుతుంది. ఇప్పుడు నా వెళ్ళి ఎవరి దగ్గర అడగడం కష్టం. అయినా అమరాశి అంటే ఒక సిమ్మన్ రోడ్ పేరు ఉంది. నా డ్యాన్స్ మాస్టర్ అంటే నా లోపల వస్తాను, అందరూ లేస్తారు. ఎందుకంటే ఏంటంటే నా అలా కష్టపడతా. మూమెంట్ హిట్ మాస్ సాంగ్ అమరాశేఖర్ అంటే అలా వాడు ఎక్స్ట్రా ఏం మాట్లాడరు, జాలేమని ఓన్లీ వర్క్ అలా వస్తాడు, ఇలా వస్తాడు, కూర్చుడు 2 days సాంగ్ చేస్తాడు. 15 days పెద్ద మాస్టర్, 10 days పెద్ద మాస్టర్. నేను ఎంత 10 చేస్తాను 2 days నంబరు. పెద్ద చిరంజీవి గారికే 2-3 days, బండి 2 days. ఏం చేస్తాడు, మాయం చేస్తాడని తెలియదు. వస్తా గబ్బా చేసి వెళ్ళిపోతాడు, సూపర్ హిట్ అయిపోతుంది. ప్రొడ్యూసర్స్ నాకు ఏం చేస్తారు, చైన్కి లడ్డు వేస్తారు. ఇప్పుడు 10 days పేమెంట్ ఏంటి, 2 days పేమెంట్ ఏంటి. సో ఆ విషయంలో నేను అంత ఇదా ఉన్నాను. సరే నా రణం చేశాను, కష్టపడి చేశాను అన్ని. బాబురావు సార్ ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ ప్రొడ్యూసర్, నైస్. ఎలా అంటే సినిమా రెండు వే ఉందండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ రాలేదు, నాకు అదాలు తెలియలేదు. డాన్స్ మాస్టర్ ఉన్న డైరెక్టర్ నాలో నాకు తెలియదు. 2 విషయం చెప్తా. ఒక ప్రొడ్యూసర్ సొంత డబ్బులు చేస్తారు, ఒక ప్రొడ్యూసర్ ఫైనాన్స్తో చేస్తారు. బాబురావు సార్ సొంత డబ్బులు చేశారు. నువ్వు మంచి చెయ్యి, ఎప్పుడు ఓకే చెప్పు, రిలీజ్ చేయాలన్నారు. అందువల్ల నేను జాలిగా చేశాను. సెకండ్ ప్రొడ్యూసర్ ఫైనాన్స్తో చేశారు. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ 3 months వడ్డీ. అందువల్ల నాకు షూటింగ్ చేసినప్పుడే ఎడిటింగ్ అన్నీ చేసి వాళ్ళు ఇది చేసి, సార్ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయింది నాకు చెప్పినప్పుడు ఇదే ప్రసాద్ లబ్బులు నన్ను డెత్ నన్ను ఏడుతున్నాను సార్. అప్పుడు అడుగుతున్నాడు ఛత్రపతి ప్రొడ్యూసర్, నేను చెత్తుపోతా రాజశేఖర్ బికాస్ ఫైనాన్స్ అలా அப்படின்னு. రవితేజ గారు చెప్పారు, రాజశేఖర్ బాగా చేసావు, హిట్ అవును. ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్, సెకండ్ హాఫ్ ట్రిమ్మింగ్ చేయలేదు, డైరెక్టర్ చూడకుండా చేశారు. ఇప్పుడు అది కరెక్ట్గా ట్రిమ్ చేసి టీవీలో హిట్, ఖతర్నాక్. అవును, అప్పుడు ఏం తప్ప వాళ్ళది తప్పు. సో ఇది సార్, ఇది చేంజ్ చేసుకోవాలి. ఇది నాకు అది ఉన్న అప్సెట్. అందువల్ల నేను నా దగ్గర 100 కథ ఉంది సార్. ఒక స్మాషాన ట్రెండ్ కథ ఉంది. హీరో లేదు నా చెత్తిపోవాలా, హీరో నాకు చేయరు, నా ఏ హీరో అడుగును నా ఒక క్యారెక్టర్. ఎందుకంటే నేను అడిగి, సార్ వాడు లేదు సార్, ఏం లేదు, నిత్యని పిలిచిన ఫంక్షన్ రాలేదు. నిత్యని పిలిచాను, వాడు ఒప్పుకున్నాడు, నాకు ఫోటో ఉంది, నా బొకే ఇచ్చాను, ఫంక్షన్ వస్తుందని చెప్పి ఏవి కట్ చేసి. ఏవి కట్టింగ్ అంటే సాధనమా? వాడు మొత్తం హిస్టరీ తీసి కట్ చేసి, మినిస్టర్ వచ్చారు, అన్నీ వచ్చారు, నా ప్రొడక్షన్లో వాడు రాలేదు. నేనేం చెప్తానంటే ఒక వాట్సాప్లో ఇవ్వు లిరిక్, సారీ నాకు ఒంట్లో పడిన ఇవ్వు అప్పుడే అడుగుతున్నాను. 6 వరకు అడుగుతున్నా, నో రెస్పాన్స్. టెన్షన్ అన్నా. నా అబ్బాయి పిలిచా, నా హీరో చేస్తాను, మీకు వచ్చి ఉంటుంది, మీరు విని ఉంటారు అది. అప్పుడు కాంట్రవర్సీ అయింది. అప్పుడు నా హీరో ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నితిన్. సో నితిన్ మై ఫ్రెండ్ ఇప్పుడు. ఎందుకంటే నా లైఫ్ కలిసిపోలేదు, నా కలిసేసాను, నీ కలిసి లేదు. అలా తర్వాత చెప్పారు వచ్చి మీట్ అవ్వాలంటే అదంటే నాకు కలియలేదు. బట్ నాకు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఫాదర్ తిడతారండి ఎప్పుడు, మన ఒప్పుకోరు, ఏంట్రా వేస్ట్ తిరుగుతున్నాను. ఆ ఫాదర్ ఒక ఎమోషనల్ మనం విన్ అవ్వాలని ఉంటాం. అమ్మ ఏంటంటే రైస్ ఇచ్చేస్తారు, భోజనం పెట్టేస్తారు, తింటారు. అప్పుడు ఫాదర్ చెప్తాడు కదా, కొడుతుంది డాడీ. అప్పుడు తెలుసును, అప్పుడు నాకు హిట్ అనేది కారణం ఎవరు, డాడీయా మమ్మీయా? డాడీ దాన్ని. అప్పుడు ఎవరు ఇంపార్టెంట్, నితిన్ దా. నితిన్ ఈజ్ ఈక్వల్ టు మై డాడీ. ఓకే, ఆయన ఆ రోజు చేయలేదంటే ఈరోజు అబ్బాయి హీరో లేదు లేదా, నాకు ఆ థాటే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ తలా సినిమా మీ అబ్బాయితో చేయాలని రీజన్ ఏమైనా ఉందా? అదే, ఇదే రీజన్. ఎందుకంటే అంటే చిన్న ఏజ్ కదా అబ్బాయి.
సార్ చిన్న పిల్లలు కూడా కథ చేయవచ్చు సార్, మీకు కూడా కథ చేస్తా. హ్యాండిక్యాప్ట్ ఉన్నప్పుడు కథ ఉంది సార్. మీకు క్రియేటర్ అని చంపడం, క్రియేటర్ ఉన్నాడా, నీ హీరో ఏమైనా చేసుకో, క్రియేటర్ ఇస్ నాట్, ఈజ్ అ వెరీ డేంజర్. ఓకే, అర్థమైందా? నేను అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా. మా దగ్గర మ్యాంగో తినేసి సీడ్ వేస్తారు అన్నది, సీడ్ మళ్ళీ ట్రీ అది తెలీదు వాళ్ళకి. బాగా తినేసి సీడ్ వేసేస్తారు అన్న, వాళ్ళకి తెలీదు. సీడ్ మళ్ళీ వస్తుంది ఆన. కొంచెం మంది బాగా తినేసి సీడ్ వేసి నన్ను తినేసారా అని చెప్పిన వాళ్ళు చెత్తిపోతారు. అదన్నీ చెప్పకూడదు, అర్థమైందా? నేను ఆడికి చేసి నీడికి చేసి నా మర్యాద ఇవ్వలేదే అలా చెప్పకూడదు. సైలెంట్గా అలా ట్రీ అయ్యి మ్యాంగో అయ్యి మళ్ళీ మ్యాంగో అవుతుందా టెక్నీషియన్. క్రియేటర్ ఏముండు చేయడం కష్టం సార్. క్రియేటర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అబ్బాయికి అంటే అది కదా కథ చేస్తా, అదైందా కథ. ఇప్పుడు 17 years అబ్బాయి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేయాలి. చౌదరి సార్ అడిగారు, మూవీ చూసి లేచి నేను క్లాప్స్ కట్టాడు. ఏంట్రా నువ్వు మొత్తం చిన్న అబ్బాయితో లవ్ కథ చేస్తావంటే నువ్వేంట్రా ఇలా తీసావు, షాక్ అయిపోయినారు చౌదరి సార్. అలా ఉండదు యాక్షన్, ట్రెండ్ సెట్టింగ్. నేను ఇప్పుడు చెప్తా, ఇదివరకు ఇండస్ట్రీలో వెళ్ళలేదు ఫైట్. నా ఫైట్ మాస్టర్ మై ఫాదర్, నాకు పెద్ద ఫైట్ చేశారు అందరూ, జైలర్ ఫైట్ మాస్టర్ చేశారు అందరం. ఈ ఫైట్ అలా నీ చూసి ఇదే ఇంటర్వ్యూకి మళ్ళీరా ఎన్నా సార్ ఏదో చెప్పారు ఫైట్ ఏంటి సార్ చెప్పొద్దు, అలా ఉండదు ఫైట్. ఒక కథయోడ ఒక ఇదోడ ఒక 17 years అబ్బాయి చేసిన ఫైట్ ఇదివరకు ఇండస్ట్రీలో ఫారిన్లో కూడా లేదు అలా చేసాం. 4 months ప్రాక్టీస్ సార్ వాడు ఫైట్. ఎక్కడ సూపర్వుడ్ ఆఫీస్లో ఇలాంటి ఇదిలో దెబ్బ పడడం సెవట్లో ఫైటర్స్ అది కాదు, ఒక ఫైట్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారు. మెయిన్ ఏం తెలుసు సార్, సమ్ క్యారెక్టర్ ఉంటుంది సార్, ఫైర్ ఉన్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. మీకు అర్థమైంది? మీకు అది అది ఏం చేయడం కష్టం, అది ఎప్పుడు చావదు, అది హెల్త్ కేర్ చేసుకుంటుంది. ఓకేవా? ఈ రోజు 80లో కూడా మనం కొట్టవచ్చు. మెయిన్ ఏంటంటే మనకి మన క్యారెక్టర్ కూడా హెల్త్ కేర్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ నేను మీకు విషయం చెప్తున్నా. ఆ రోజు నితిన్ చెప్పింది, ఆ రోజు నుంచి నాకు 2-3 మూవీ వచ్చింది సార్. ఆదితో వచ్చింది, అన్నితో వచ్చింది. ఇప్పుడే చెప్తున్నా ఫ్రాంక్గా, ఫిక్స్ అయినా అబ్బాయితో చేయాలి. చౌదరి సార్ దగ్గర వెళ్తున్నా, తిరుగుతున్నా, ఫ్లైట్ అది ఆయనే ఉంటారు లేదా, మార్నింగ్ ఫ్లైట్. నా వైఫ్ పాపం, నా వైఫ్ అన్నీ చేస్తుంటుంది. వెళ్ళినా ఆయన ఒరే మాట, 100 days మూవీ విజయ్తో చేయాలి రాజశేఖర్, మీ 101 చేయండి సార్. నాకు అబ్బాయి 18 years అయిపోతాడు సార్, కథ 17 years అబ్బాయి సార్. అదే చెప్పి ఏంటి వీడి నన్ను ఇలా చేస్తున్నాడు அப்படின்னு చెప్పి సార్ ஒரு 5 crores ప్రాజెక్ట్ నా అబ్బాయి కోసం నా డబ్బు స్పెండ్ చేయడం వేరు సార్. ஒரு చౌదరి సార్ నా అబ్బాయి కోసం స్పెండ్ చేశారు, గ్రేటా లేదా? దేవుడు సార్, గాడ్ ఫాదర్ సార్. ఇప్పుడు ఈ హీరో చేయాలని థాట్ ఎవరు మీద? అదే సార్, ఆ రోజే మీరు చూడండి, రివర్స్ చేసి చూడండి. నా థాటే లేదు. ఆయన చిన్నప్పుడు హీరో వాళ్ళని ఆశ నాకు తెలీదు, ఆ మూవీలో తెలిసింది. మూవీలో నరికి చంపేశాడు. వాడి దగ్గర మూవీ చూసారంటే ఫ్యాన్ అయిపోతారు. ఒక్క టేక్ 2 టేక్ దా అంతే. ఐఎమ్ వెరీ షాక్డ్. నా అబ్బాయికి వస్తే లేదు, అబ్బాయి అంటే ఇప్పుడు ధనుష్ చెప్తున్నాడు, సెల్వరాం తిడతాడు, కొట్టాను అది ఇది, నాకు అలా లేదు. షాక్ అయిపోయినా. ఆడు చదువునవాడు, ఈజ్ అ ఒబిడియంట్, ఈజ్ అ వెరీ 98 మార్క్ తీసినా ఏడుస్తాడు సార్. 100 మిస్ అయిందంటే అంత ఒబిడియంట్. నా 12 o'clock లేసి ట్యాబ్లెట్ కొనంటే వెళ్తాడు డాడీ. అప్పుడు కూడా ఒబిడియంట్, నాకు చెప్పకూడదు. నేను అలాగే నా అమ్మకి ఉన్నాను, నా క్యారెక్టర్ డాడీకి. స్కూల్లో ఒక అవార్డు ఇస్తారు లేదా మిస్టర్, ఆ అవార్డులో వీడే తీశాడు. టీచర్స్కి నచ్చిన అలాంటి వాడు నా హీరో, నాకు ఎందుకు కర్మం. ఆ రోజు వాడు రాలేదు. నువ్వు నా ఫ్రెండ్లో కోట్ షూట్ పోటీ ఒక నా అబ్బాయి రాడానా. నీకు చూడండి, వీడియో చూసి తెలుసు నా అబ్బాయి హీరో చేస్తాను. కథ లేదు, ఏం లేదు. తర్వాత తలంచి సార్ వాడి 17 years అబ్బాయి, అందరం లవ్ సబ్జెక్ట్, అంతా ట్రెండ్ లవ్ విల్ అయిపో, ట్రెండ్ యాక్షన్. ఓకే,
మనకి இந்த లవ్ நான் లవ్వే பண்ணல நான் என் ஒய்ஃபை 16 இயர்ஸ் லவ் பண்ணது తెలుసా కదా అది ఉంటుంది చూడు అదివే ఒక ట్రెండ్ అదా చేశాను నేను రణం స్టైల్ అదా నేను అన్ని మోసం చేశారు వచ్చి ఓకే నాకు అంత సిన్సియర్ లవ్ ఇదన్నా నాకు అలవట్లేదు ఇది ఫ్రాంక్ నా వీడితో లవ్ చేసిన 15 ఇయర్స్ లవ్ ఇదన్నీ లేదు యాక్షన్ చేయాలి మన కమర్షియల్ చేయాలి దానికి ஒரு பாயிண்ட் పెట్టాలన్నప్పుడు 1.5 இயர் తర్వాత பாயிண்ட் தெரியுது அதுதான் அந்த கோடி தான் அந்த சினிமாவை காப்பாட போகுது அதுதான் கதை அந்த பாயிண்ட் தான் சினிமாவோட కొత్త விஷயம் ట్రెండ్ సెట్టింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ చూడాలి సార్ ఇప్పుడు మనం ఫిబ్రవరి సీరియస్గా చూసి మళ్ళీ వచ్చేయండి ఎలా సార్ ఆ థాట్ వచ్చింది థింక్ చేసి ఎవరికి తెలియదు ఆ కోడి వచ్చి సంటకూలియా సార్ ఇదా సార్ అసలు தலைக்கு கோழிக்கு சம்பந்தம் ఉంటుంది అதான் சொல்கிறேன்னா ஒரு ప్రొడ్యూసర్ మొత్తం కొన్నారులేదా వాడికి తమిళకి ఎందుకు చేస్తున్నాడంటే మొత్తం చేస్తాడు నేను వద్దు సార్ లేట్ అయ్యాడు 6 రిలీజ్ అంటే ఆడు అంత ఇంప్రెస్ అన్నాడు ఒక కొత్త విషయం చూసి తమిళ్ చేయండి తెలుగు చేయండి వేరే లాంగ్వేజ్ వద్దు డబ్బింగ్ చేయాలన్నాల వీఆర్ డూయింగ్ దట్ ఓకే ఇప్పుడు మీ వైఫ్ గారు ఏం చెప్తే మీరు అదే కదా సార్ నా ఏం చేసిన వైఫ్ చేస్తుంది సార్ ఇది అందరికీ తెలుసు అంటే ఆమె ఏం చెప్తే అమ్మ రాజశేఖర్ గారు అదే వింటారు అనేది ఒకటి ఉంది అది నిజమా అది ఎప్పుడు తెలుసా సార్ నా అమ్మ ఏం చెప్పినా చేశాను సార్ அது ஒரு காலம் சார் அது அப்போ நான் ஒய்ஃபு சின்ன அம்மாய் ஒய்ஃபுக்கு வந்து 4 ஜோக் చెప్పినా చాలా நான் வந்து 10 crores 20 crores ఐ స్పెండ్ లాట్ ఫర్ మై ఫ్యామిలీ ఎవడు కట్టాத బంగ్లా కట్టినా చెన్నైలో రేవదేవ కట్టలేదు లాజ్ కట్టలేదు ఆ బంగ్లా చూసిన ఎవరు స్ట్రీట్లో అల్వా తినగర్ చెప్పినా ఆ గోపురం హౌస్ నమ్మ ఇల్లే అంత పెద్ద బంగ్లా ఓకే అలాంటి బంగ్లాలో ఉన్న నేను నా అమ్మ మాటదా వింటా నా అమ్మకి ఏంటంటే అందరూ ఇంపార్టెంట్ నా అమ్మ అన్న వాళ్ళకి అందరికీ ఇవరని ఇస్తున్నారు అప్పుడు నా వైఫ్కి ఏం లేదు ఏమంటే ఏం చేస్తారంటే జోక్ అంతే ఆ చిన్న ఫైల్ వెన్ ఐ మ్యారేజ్ 16 years సో ఆఫ్టర్ దట్ నా ఫుల్ అయింది ఇక్కడ వచ్చాను అన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నా అమ్మ దేవుడు అయిపోయినారు నెక్స్ట్ అమ్మ ఎవరు వైఫ్ అన్నారు వైఫ్ మాట వింటున్నా అన్ని వైఫే మీరు ఏం చేయాలన్నా వైఫ్ డిసిషన్ ఎస్ இல்லை நான் అలాంటి లేదు వైఫ్ 70% అంటే 30% నాకు కొంచెం థింక్ చేస్తాను అలా నా వైఫ్ నేను ఏం చెప్పినా వింటుందంటే హిస్టరీ నువ్వు తెలియలేదా నా మాట தான் వింటుంది నా వైఫ్ మీకోసమైనా నేను చెప్పవచ్చు టీవీలో ఉన్నారు నా వైఫ్ ఆనా రియల్ అయింది తెలుసా నా వైఫ్ నా మాట தான் వింటుంది అమ్మ రాజశేఖర్ మాట విన్న ఒరే వైఫ్ నా వైఫ్ సీరియస్ అవి నాకనంటే ప్రాణం పిచ్చి ఏ టైం నేను ఏం చెప్పినా వినేస్తుంటుంది నాకు ఇప్పుడు ఎలా అంటే నాకు ఎగ్జాంపుల్ ఎలా అంటే నాకు మేనేజర్ డ్రైవర్ నాకు ఇంట్లో ఇది నా వంట వాళ్ళు ఇద్దరు ఉన్నారు అబ్బాయి ఉన్నారు వాళ్ళ ఫుడ్ నేను తినను నా వైఫ్ ఫుడ్డే తింటా నా కోసం వంట చేస్తుంటుంది ఐ మీన్ ఎలా అంటే చాలా ఇది ఎలా అడుగుతారు నా వైఫ్ మాట వింటున్నాను ఎవరు చెప్పారు మీకు ఉన్నది టాక్ నా మాటదా వైఫ్ ఉంటుంది కాదు సార్ మామూలుగా మీరు ఫుడ్ విషయంలో ఎందుకు అంత పర్టికులర్గా ఉంటారు మీరు కానీ మన బాబా మాస్టర్ కానీ నటరాజ్ మాస్టర్ కానీ నాకు తెలిసిన వీళ్ళు బాబా మాస్టర్ కూడా అంతే ఆయన ఫుడ్ ఆయనే చేసుకుంటారు లేకపోతే ఇంకెవరు చేసినా ఎందుకు అలా ఫుడ్ పర్టికులర్గా ఉంటారు సార్ నేను వంట చేయను నా వైఫే చేస్తుంటాడు ఒక విషయం సార్ మనకు హెల్త్ వెరీ ఇంపార్టెంట్ నాకు అర్థమైందా నా వైఫ్ కూడా వరల్డ్ మొత్తం టూర్ వెళ్తా వీళ్ళు ఏమైనా తింటారు పందిగిరి తింటారు అన్నీ తింటారు నా ఇడ్లీ కోసం తిరుగుతుంటా మీరు ఈ కాలం వేరు ఆ కాలం వేరే సార్ ఆ కాలంలో ఒక యాపిల్తో బతుకుతారు వీళ్ళు అప్పుడు నా అమ్మ కష్టం సార్ అప్పుడు యాపిల్ చేయరు రోడ్ మార్కెట్లో పోయి 2 ఫిష్ తీసుకొచ్చి చేస్తారు నాకు చిన్నప్పుడు ఉన్న అలవాటు నా ఎలా మర్చిపోతా నా ఈ రోజు కూడా డైలీ ఫిష్ ఉంటుంది ఏ ఫిష్ అయినా ఉంటుంది మధ్యాహ్నం తినను మార్నింగ్ కంచి తింటా బిగ్ బాస్లో చూస్తుంటా మార్నింగ్ కంచి తింటా లెమన్ అండ్ ఏంటి మిర్చి వైట్ ఎగ్స్ దానికి లెమన్ అండ్ అల్లం విత్ హనీ మార్నింగ్ తాగేస్తాను
ఆ తర్వాత కంచి తింటా. కంచి అలా తినను, ఇలా తింటా నేను. దానికి 10 వైట్ ఎగ్ ఉంటుంది, కంచి తింటా. కంచిలో లెమన్ వేసుకుంటా. కంచినే తెలుసా? తెలుసు, నేను నైట్ రైస్ తెలుసు. మధ్యాహ్నం తినను, తర్వాత జ్యూస్ ఇస్తారు. నైట్ ఫిష్ కంపల్సరీ. ఇది ఎలా తెలుసా? ఇది నా బెద్దకి చెప్పలేదు, అక్కడ అదే దొరికింది కష్టతులా. ఇప్పుడు ఫిష్ కాస్ట్లీ ఉండవచ్చు, ఆ టైంలో మార్కెట్లో ఫిష్ అది తక్కువ. ఇక అమ్మ ఏం చేస్తారు, 2 ఫిష్ తీసుకొస్తారు. ఫిష్ లేదు, హెడ్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి కర్రీ చేస్తారు. గ్రేవీ చేసేసి అందరూ తింటారు కదా, ఆ ఫిష్ ఏగమ్మా వాడు తిన్నారు. ఫిష్ ఎగరాయి ఫిష్, మీ తమ్ముడు తిన్నారు. అలా లవ్ చేయ, తమ్ముడు తిన్నారమ్మా, ఓకేమ్మా. అడ్డం తిన్నారా, ఓకేమ్మా. అంటే అప్పకి ఆకలేస్తుంది, ఫిష్ తిన్నాను. ఫిష్ లేకుండా స్మెల్తో వేసినాను. నాకు తెలిసింది కంచి అప్పుడు కష్టం అది. ఇప్పుడు నా ఇడ్లీ దోశ అడుగు, అదని నచ్చదే నచ్చదు. ఓన్లీ నా బాడీ కంచి. ఎక్కడ బయట ఇలా మార్నింగ్ వెళ్ళంటే కంచి మిక్స్ చేసి ఇస్తుంటుంది, కంచి తాగుతుంది. ఈరోజు ఇలా స్ట్రెంత్ అంటే అదే ఫుడ్. ఎందుకు డ్యాన్స్ మాస్టర్ అలా ఉన్నారంటే వాళ్ళు డ్యాన్స్ లేదా, సో ఏదో ఫుడ్ పాయిజన్ అవ్వకూడదు. సో అలా నా హౌస్ ఫుడ్ దా తింటా. నా వైఫ్కు ఇంట్లో ఉన్నప్పుడు, చెన్నైలో బంగ్లా ఉన్నప్పుడు నా వైఫ్తో అడుగుతా, చెల్లా అని పిలుస్తా. చెల్లమైన అమ్మ కుట్టిండు, చెల్లా నా అమ్మ ఫిష్ కర్రీ నేర్చుకుని, అది మళ్ళీ రాదు. నేను అలా నేర్చుకుంది, అదేదో ఆ ఫిష్ కర్రీదా తింటా. ఇప్పుడు అదే సేమ్ ఇది చేసిన ఇదే నా అమ్మది, వేరే ఏదో తిన్నా. మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నారా, వదిలేశారా? వదిలేశారు సార్. ఇప్పుడు చెయ్యాలని అంటే లైక్ ఎందుకు వదిలేశారు? లైక్ మీరు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అంటే నాకు ఇలా ఆఫర్ కావాలి అని అడగలేక మీరు వదిలేసారా? అడిగిన ఏం చెప్తారంటే, మీరు డైరెక్షన్ చేస్తున్నారు కదా, నేను డ్యాన్స్ మాస్టర్ చేస్తానని చెప్తున్నారు. రాజమౌళి గారు చెప్పారు. రాజమౌళి గారి దగ్గర మ్యాటర్ అంటే అది నా ప్రభాస్ మూవీ. అది నేను రాజమౌళి భయంకర క్లోజ్. నా టాలెంట్ ரொம்ப చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ డైరెక్షన్ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి భయంకరం. ఏదో సత్యరాజ్ ఇది మన ప్రభాస్ మూవీ, ప్రభాస్ మూవీ బాహుబలి లేదు, ఛత్రపతి టైం, అదే క్లైమాక్స్ సాంగ్. నాకు అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు, 5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసారు. నాకు రణం డైరెక్టర్ అయిపోయినా, షూటింగ్లో ఉన్నా అక్కడ. బాబురావు సార్ ఎప్పుడైనా పంపారు, సాంగ్ రెడీ అయ్యారు, సెట్కి రా అంటే, సార్ బాబురావు సార్ పంపించలేదు. అక్కడే సాంగ్, వేరే మాస్టర్ నేను వదలను, వేరే మాస్టర్ ఉన్నారు అన్న, నేనే ఉండాలని వాడు. ఆ సాంగ్ క్యాన్సిల్ అన్నా ఉన్నా, ప్రేమ్ రషిత పెట్టి తీశారు వాలంటీర్. ప్రేమ్ రషిత పెట్టి తీశారు, అదే వేరే కొత్త మాస్టర్. సేమ్ నా స్టైల్లో లుంగి గింగి అలా ఉంటుంది, విశ్లేసి అందరూ. அது மைண்டில் எனக்கு பாக இதாகுது. நான் ஒரு ஸ்டேஜில் ஒரு இடத்துல చూడుம்போது, సార్ డార్లింగ్ని పిలుస్తా, సాంగ్ చెప్పండి నేను చేస్తా ఫ్రీగా ఉన్నప్పుడు. మాస్టర్ మీరు డైరెక్ట్ అయిపోయినారు, నాకు డ్యాన్స్ మాస్టర్ అయిపోయినా, నేను డ్యాన్స్ చెప్పారు. అప్పుడు అర్థమైంది, సరే ఓకే. ఇంకో విషయం, నేను రణం ఫినిష్ అయ్యి ఖతర్నాక్ ఫెయిలియర్ అయినా ఉన్నా, ప్రభాస్ మూవీ కన్ఫర్మ్ అయింది. ఓకే, పెద్ద మూవీ కన్ఫర్మ్ అయింది ప్రభాస్. అడ్వాన్స్ తీసుకున్నా. అప్పుడు నేను ఆర్బి చౌదరి, అది యారు అది వైవి చౌదరితో సాంగ్ వెళ్తున్నా, ఒక మగాడు. అప్పుడు నా డైరెక్షన్లో ఉన్నాను లేదా, నేను రానున్నా. వైవి చౌదరి ఎలా తెలుసా, నువ్వు కావాలంటే ఏమైనా చేస్తారు. ఆయన అలా ఒక సైకోని చెప్పకూడదు, ఏం కావాలో కావాలి. అమరాశ కావాలి, నన్ను కోవతలో తిట్టేసి నచ్చుకో, కొట్టేసి నచ్చుకో, కావాలంటే కావాలి. అదన్నీ చూడరు అలాంటి పర్సన్ నేను చూడను. ఈజ్ అ సినిమా వెరీ పిడిచ మనిషి, అదే వెరీనా ஒரு డిఫరెంట్. నాకు ఒక నచ్చలేదంటే ఈయన తర్వాత ఇంకోటి ఇంట్రోడ్యూస్ చేస్తా. ఆయన అలా లేదు, ఆయన దీనికి ఆయన కావాలి. చెన్నై వెళ్ళిపోయిన అమ్మతో మాట్లాడిన, అమ్మ ఏంట్రా మనిషి వచ్చి ఇలా శారీ ఇచ్చి, మనిషి వచ్చి నా అమ్మ మాట వింటాను తెలుసు కదా, బంగ్లాకి వెళ్ళిపోయి మాట్లాడి అన్నీ చేసాడు. ఏంటో ఒక మనిషి అడగబోదు ఏంటన్నా సరే అని చెప్పి మలేషియా సాంగ్ వెళ్ళాం. 6 days చెప్పాడు. నా ప్రభాస్తో చెప్పి వెళ్ళాను. ప్రభాస్ గారు వినండి, ఇది మీరు దాని కోవతలో ఉన్నారు, నా చేసి తప్పులేదు, విన్నారంటే చెప్తున్నాను. నేను అక్కడి నుంచి మాట్లాడలేదు. ప్రభాస్ వెరీ క్లోజ్ టు మీ, అదిలంది 6 daysలో వచ్చేస్తాను ప్రభాస్ చెప్పి
స్టాండింగ్లే కథ చెప్పాను 75 టైమ్స్ కథ చెప్పాను నేను. ఇది తర్వాత వింటుంటాడు కథ, స్టాండింగ్లో ఉంటా కథ చెప్తే ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు ఒక కథ అది అన్నీ ఓకే అయింది. ఆయన ప్రొడ్యూసర్ ఫిక్స్ చేశారు, అన్నీ ఓకే. నేను వెళ్ళి 6 అని చెప్పి 12 days అయింది. 12 days అయింది. నేను ఫోన్ చేసినా ఎవరు లేదు. తర్వాత 12 days తర్వాత వస్తున్నాను. వాడు బ్లాక్గా ఒకడు ఉంటాడు మేనేజర్, తెలుసా? ఆర్టిస్ట్ ఉంటాడు తెలుసు సార్. ఆయన మిమ్మల్ని కోమా ఉన్నాడు సార్. మన అవును సీన్ కోమా ఉన్నారు సార్. అంటే నన్ను ఇలా అయిందిరా, ఇది నాలా అయిపోయి నేను వచ్చేస్తాను సార్. డ్యాన్స్ మాస్టర్ అంటే డ్యాన్స్ మాస్టరే వాళ్ళు ఆల్రెడీ ఫెయిలియర్లో ఉన్నా. ఆ ప్రొడ్యూసర్ ఏం చెప్పారు, వచ్చి వీళ్ళు డ్యాన్స్ మాస్టర్ ఇంత వెళ్ళిపోతుంటారు వాళ్ళకి, ఇది మన డైరెక్షన్ ఏంటో అది ఏదో చెప్పి ఆ మూవీ డిస్టర్బ్ అయ్యి తర్వాత సార్ లోపల ఉన్నాడు. నన్ను మీటింగ్ ఇవ్వలేదు, జంపింగ్లో ఎక్కడ ప్రసాద్లో ఆపోజిట్లో. అలా బయట వచ్చి నితిన్ అడుగుతూనే ఉంటాడు. నితిన్ నన్ను అడుగుతూనే ఉన్నాడు, మాస్టర్ నాకు డైరెక్ట్ చేయను. సరే నాకు చేస్తాను చెప్పి దాన్ని టక్కరికి వెళ్ళి నా కోవతలో. మీకు అర్థమైందా? లేదంటే అంత ప్రభాస్ మూవీ నేను చేయాలి. సో అక్కడ ఏం థింక్ చేశానంటే, ఓకే ఓ డైరెక్టర్ అయినప్పుడు డ్యాన్స్ మాస్టర్ చేయకూడదు. డ్యాన్స్ మాస్టర్ చేసినప్పుడు వాట్ ఏ థింకింగ్ వన్ సైడ్ ఉన్నాడు. తర్వాత అదే సంభవం ఇంకోటి జరిగింది. వెంకటేష్ గంగా కన్ఫర్మ్ అయింది, అడ్వాన్స్ తీసుకున్నా, కథ చేస్తున్నా, సురేష్ గెస్ట్ హౌస్లో చేస్తున్నా, అన్ని కథ మన ఎవరు బెల్లంగూడి సురేష్లో ఫ్యామిలీలో ఒకటి ఉంటాడు బుజ్జి. ఈయన కన్ఫర్మ్ అని నాకు 20 lakhs అడ్వాన్స్ కథ ఇచ్చా. మన గంగా కథ. నా ఏం తప్పు చేశానంటే, తప్పు లేదు అది. ఓంకార్ షో ఫేమస్ అయింది ఆటలో, నేను ఆట ఉన్నాను. అది హిట్ అని నా దగ్గర వచ్చి ఓపెన్ చెక్ పెడుతున్నాడు. నా ఇక్కడ సురేష్ కృష్ణ డిస్కస్ అదే టైమే మనం ఏం చెప్తాం, ఏమైనా రాసుకొని మీరు చేయండి. నేను డైరెక్షన్ చేస్తున్నాను, రాను లేదు మీరు రావాలి. ఓంకార్ సేమ్ దట్ చౌదరికి మాది, వాడికి కావాలంటే కావాలి. సుమారు రాసి ఇచ్చిల్లా, వాడికి పిలుస్తారో లేదు, పెద్ద పేమెంట్ రాసేసాను. ఓకే చెప్పేసాడు. సార్ మీ నైట్ 8 వచ్చినా చాలు అన్నాడు. మంత్లీ 2 times వెళ్ళి వస్తాను. వచ్చి సురేష్ గారికి ఇస్తాను. ఒకటి సురేష్ వీరు పిలిచారు, వెంకటేష్ గారు పిలిచి, మాస్టర్ నా వైఫ్ అందరూ ఈ షో అంటే ఇష్టం, టీవీ షో నాకు వచ్చింది. ఎలా వెళ్తున్నారు మాస్టర్ అన్నాడు. ఇక్కడ డిస్కషన్లో ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి సార్, అది సండే సాటర్డే 2 నాళ్ళు సార్, దాంట్లో ఏంటి అంతేపా. ఆ డైలాగ్ నుంచి వాళ్ళోட మైండ్ అండ్ సెట్ ఇన్ని క్రోడ్ చేసి ఇన్ని చేసిన తర్వాత ఈ పర్సన్ ఐ మీన్ ద ఫ్లాప్ నల్ల తెలిసి అదా అంగ మ్యాటర్. అదే ఫ్లాప్ హిట్ ఉందా అది వేరు, ఫ్లాప్ నేనేమో చెప్తాను ఆడ ఎందుకు పెట్టావు అదేనా పెట్టు కరెక్టా చూసారా షో వెళ్తున్నాడు వాళ్ళంతే డ్యాన్స్ మాస్టర్ అంతే. ఆ షో మిస్ అయింది. ఓకే, అదే అమరాజశేఖర్ని తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. అక్కడి నుంచి నేను డిసైడ్ చేశాను, సరే మన డ్యాన్స్ మాస్టర్ ఒక ప్రొడ్యూసర్తో డైరెక్షన్ చేసినప్పుడు మనం ఇంకోటి జాబ్ తెలియదు అదే ఏం చేయాలని ఫిక్స్ అయిపోయి అలా ఉన్నా. వాళ్ళందరూ నాకు చేయట్లేదు. మీ అబ్బాయి లాంచ్ చేశారు తలా సినిమాతోటి. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా హీరోలు సపోర్ట్ ఉందా? మీరు చేసిన కొరియోగ్రఫీ కానీ మీరు చేసిన మీ డైరెక్ట్ చేసిన మీ హీరోస్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ఈ మూవీకి? సార్ శివ కామెడీ చేయదు శివ, నువ్వు ఎవడు సపోర్ట్ చేయలేదు. నా అబ్బాయి హీరో చేస్తున్నాను, ఏ హీరో సపోర్ట్ లైక్ ఇప్పుడు సినిమా చేశారు కదా సపోర్ట్గా, లైక్ ప్రమోషన్ కానీ లేకపోతే రావడం కానీ దేనికి కానీ. ఐ డోంట్ వాంట్ நான் என்ன சொல்கிறேன்னா வேறு ఎవరు நம்பி రాలేదు నాని, ఎవరు நம்பி రాలేదు ఇండస్ట్రీకి. నేను வந்து ఒరే విషయం ఎవరుమే వాళ్ళ టాలెంట్ వచ్చిందా వాళ్ళందరూ ఓకేవా. இப்போ நான் పిలిచి నితిన్ రాలేదంటే ఇంకొక హీరో దగ్గర నేను ఎలా వెళ్తా? నా పిలిచి నితిన్ రాలేదనాలనే నా అది చేస్తా. సో నేనేంటంటే నేను వచ్చినప్పుడు ఇంత పెద్ద మాస్టర్ నాకు తెలియదు. నేను జైడి చక్రవర్తి చేసి హీరోతో చేసి ఎవరు నమ్మి నేను ఎవరు పిలిచారా నేను రాచారా ఇస్తానంటే అలా ఏం లేదు. టాలెంట్ శివ, టాలెంట్ నీకు అర్థమైందా? అంటే ఇంకా ఎక్కువ బూస్ట్ అవుతుంది కదా. ఎందుకు ఎవరు బూస్ట్ ఇంత ఇలాంటి బూస్ట్ అన్న మూవీలో హిట్ అయిందా? ఇలా అర్థమైంది. చిరంజీవి గారే వచ్చారు, రామ్ చరణ్ వచ్చారు, ఆచార్య ఏమైంది?
సార్ ఇదిలా రజనీకాంత్ మూవీ డిసాస్టర్ అయింది సార్. ఆ మూవీ రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ ఉందా, ఇష్టాన్ని అన్నాసిన మూవీ ఫ్లాప్ అయింది. మంచి ఉన్నా, మంచి మనసుకు మంచి మాంగళ్యం, మంచి మూవీ ఉందా సినిమా కాపాడు. ఓకే, మీ అమ్మ నా అమ్మ లేదు, ఇది సినిమా ఎల్లరికూ అమ్మ. అది ఒక అర్థమైందా? నీ తెరమీయ నీ ఊళ్ళందు కష్టపడ్డా ఇండస్ట్రీని కొనవచ్చు. నేను ఒరే విషయం చెప్తాను, నేను అందరికీ చెప్తాను. నేను తర్వాత అనుభవం తర్వాత తెలిసిన విషయం చెప్తున్నా. టైం రావాలి, కష్టపడాలి, బాగా కష్టపడ్డా పైకి రావాలి. వంట చేసినప్పుడు రోడ్లో కష్టపడుతున్నాడు, రాయితో కష్టపడుతున్నాడు. తెలివితో ఎవడు కష్టపడుతున్నాడు వాడే రిచెస్ట్ పర్సన్, వాడే సూపర్ స్టార్, వాడే టాప్, వాడే రిచెస్ట్ పర్సన్ ద వరల్డ్. తెలివి వెరీ ఇంపార్టెంట్. తెలివితో కష్టపడినాడు. ఇప్పుడు కడుతున్నాం, ఇప్పుడు నీ ఎగ్జాంపుల్ ఇలా చేస్తున్నాం, ఇది టీవీ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నీకు అర్థమైందా? మీకు దీనికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఇప్పుడు నా వైఫ్ చూస్తుంది, నా డ్యాన్స్ మాస్టర్ డైరెక్టర్ అవ్వబోదు, నా వైఫ్ సపోర్ట్ చేయలేదు. నా డ్యాన్స్ మాస్టర్ అవ్వబోదు, నా ఇంట్లో సపోర్ట్ చేయలేదు. నోరు మూసుకుంటాను, ఉన్నదే బాగుంది, బిజీ అన్నావు లేదా, ఆవద్దు, అదే హ్యాపీగా ఉంది. నా అన్న హాస్పిటల్లో ఉన్నాడు, ఆ టైం వెరీ ఎక్స్ట్రానరీ టైం. నేను డ్యాన్స్ మాస్టర్ టైంలో నన్ను 5 years తిట్టలేదు. నీకు అర్థమైందా? నా మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండదు. కొట్టిన తర్వాత కొడతావురా, నీకు కొడతావు తెలుసురా అమ్మ. అర్థమైందన్న పొదువు చెప్తున్నా. ఎవరి మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండదు. ఆ తెలివిదా, ఆ టైంకి సీసీనిగతమై మనం మారిపోవాలి. ఇప్పుడు నా డాన్స్ మాస్టర్ ఉన్నా, నా టైంకి నా అసిస్టెంట్స్ 10 అసిస్టెంట్స్ వచ్చారు, నా డైరెక్టర్ మారిపోవాలి. ఓకే, నా డాన్స్ మాస్టర్ అయింది, నేను డౌన్ అన్నా, నా నిలమ ఏంటి? ఇప్పుడు బ్యాడ్ అన్నాను, డైరెక్టర్ అవునాను లేదా? అప్పుడు డైరెక్టర్ అవ్వక నా వైఫ్ ఒప్పుకోలేదు. ఏంటండి lakhs సంపాదిస్తారు, 10 lakhs సంపాదిస్తారు, 3 daysకి ఇన్ని సంపాదిస్తారు, ఎందుకు ఉండే మీరేను అని அதுக்கப்புறம் క్రోర్ చూస్తాం కదా. అదే ఒరే విషయం తెలివిదా ఇంపార్టెంట్. నీ కష్టం ఎవరు పడుతున్నాడు? అందరూ పడతారు. రోడ్లు అన్నీ ఆడు ఇది చేస్తూనే ఉంటాడు. అందులో ఒక్కడు మటు ఇల్లు మనకు కొన్న ఎలా ఉంటుంది థింక్ చేస్తాడు చూడు, వాడే అదిదా ఇంపార్టెంట్. అది నేను చేస్తున్నా అంతే. అందువల్ల నేను హ్యాపీగా ఉన్నా. మొత్తం ఎవరి కోసం, ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరో పిలిచి ఆయన రాలేదు, ఆల్రెడీ ఫీల్ అయ్యాను, నితిన్ రాలేదు. ఒక సాధారణ హీరోవే రాలేదండి, ఒక పెద్ద హీరో ఎలా వస్తారు? నాకు హిట్లే లేదు, నాకు అండర్స్టూడ్. ద ఆన్సర్ ఈజ్ నాట్ హిట్. నాగార్జున గారు రారంటే నాగార్జున నేను ఈ ట్రైడ్, నాగార్జున వస్తానని చెప్పారు, ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది అన్నాడు. బట్ నన్ను నమ్మలేదు. యాక్చువల్లీ సెకండ్ నాగార్జునతో మాట్లాడాను, వస్తానని చెప్పాను. వచ్చినా హ్యాపీ, రాలేదంటే నా ఎదిమే ఎవరు కన్ఫర్మ్ చెప్పాను. బట్ ఎవరు వస్తారని వెయిట్ చేయకూడదు. సార్ నాగార్జున సార్ వచ్చి ఈ ప్రాజెక్ట్ వచ్చి మూవీ హిట్ అవును ఎలా చెప్తారు మీరు? అదొకటి జనాల్లో కొంతమంది తెలుస్తుంది కదా, అదొకటి పెద్ద ప్లాన్ చేస్తున్నాం, అదొకటి పెద్ద క్రియేటివ్లో చేస్తున్నాం. వీళ్ళు రావడంలా లేదు. మేము చూడండి ఆ February 2nd ఇండస్ట్రీ షేక్ అలా ప్లాన్ చేస్తున్నా, నా క్రియేటివ్ అలా ఎక్స్ట్రీమ్ తీసుకొచ్చి చేస్తున్నా. అది అందరూ హీరో అప్పుడు షాక్ అవుతారు. అప్పుడు చూడండి అంత సమ్మ ప్లాన్లో ఉన్నాం. అది నాకు చెప్పడం, అది వీళ్ళు వచ్చి ఏమవుతుందో అది కూడా డబుల్ టాక్ అవ్వం. అదే క్రియేటివ్. మీకు అర్థమైందా? మీరు ఆ రోజు నాకు చెప్తారు ఫంక్షన్ వచ్చి, మాస్టర్ ఎలా థింక్ చేశారు మాస్టర్, పెద్ద షో చేస్తా అన్న, అది ఒక డిఫరెంట్ చేస్తా, అది పెద్ద హైలైట్ అవ్వదు. మాస్టర్ ఇది ఏంటి మాస్టర్ మీరు వేసుకున్నది? అది నాకు అదే ఇదేంటో ఈ మధ్య బాగా చూస్తున్నాను దాని గురించి. దిష్టి కోసం డబ్బు ఏం లేదు, దిష్టి కోసం ఈ నెక్లో నాకు చిన్నప్పటి నుంచి గోల్డే పడింది, ఏది పడట్లేదు, అందుకే హ్యాండ్లో పెట్టాను. గోల్డ్నా ఓకే, లేదంటే ఏమాది స్వెట్లో ఇది డిస్టర్బ్, అందుకే దిష్టిలో పెట్టాను. ఇది అది గోల్డ్, అది గోల్డ్ బయట తీయకూడదు, ఎక్కడ అమ్మేస్తా చెప్పి నా వైఫ్ లాక్ చేసింది. ఇది ఎక్కడ వెళ్ళినా ఏదో అమ్మేస్తా లేదా నేను, అందువల్ల ఇది బయట రాకూడదు అలా చేసింది. తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ 24/6, సో డైమండ్, సో అదనాల డైమండ్ అంతే. ఇది మంచిగా డబ్బులు ఉన్నాయా? మంచి ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాను సార్. చూసారే మీరేంటి
హోటల్లో ఉన్నారా, మా ఇంట్లో ఉన్నారా? ఫినాన్షియల్గా ఎప్పుడు ఓకే వెళ్ళలేదు సార్. ఐఎమ్ ఫినాన్షియలీ హ్యాపీ, వెరీ హ్యాపీ, హ్యాపీయెస్ట్ పర్సన్ సార్. నేను ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి, ఏమో నంబర్ 1 డైరెక్షన్ అవ్వకుండా చావుంది సార్. నేను మళ్ళీ ఊరు హిట్ అయితే రిలాక్స్ అయిపోతారు. మాస్టర్ పక్క వాళ్ళ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతుంటారు, పక్క వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. మాస్టర్ గురించి మాస్టర్ చూసుకున్నారా ఎప్పుడైనా? అంటే మాస్టర్ మీకున్న యాటిట్యూడ్ కానీ మీకున్న ఇది కానీ మీరు ఎప్పుడైనా చూసుకున్నారా అని తెలుగు ఆడియన్స్ అంటుంటారు. నేను లైక్ మీ ఒకటి లవ్ చేస్తానంటే, పిచ్చి లవ్ చేస్తానంటే నా అమ్మ తర్వాత నన్నే సార్. నా అలా బెస్ట్ ఎవరు లేదు సార్ అని మనం అనుకుంటాం. మనం బెస్ట్ నా వైఫ్ అడగండి, నా అబ్బాయి అడగండి, నా వైఫ్ బెస్ట్ ఎవరు లేదు. ఐ మీన్ నాకు వంతు ఎలా అంటే ఐఎమ్ వెరీ ఎంటర్టైన్మెంట్ ఫెలో. ఆడియన్స్ నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తా, నా దగ్గర వర్క్ చేసిన అందరికీ తెలుసు. ஸோ எந்த ஒரு கஷ்டம் வந்தாலும் ரியாக்ட் செய்யணும் வாடு லைஃப்பில் వేస్ట్. ఓకే, ஒரு விஷயம் తీసుకోండి, కొంచెం ఓవర్ బ్రిలియంట్ ఉన్నవాడు మెంటల్ చెప్తారు. ఓకేవా, ఓవర్ బ్రిలియంట్ మెంటల్ చెప్తారు. అన్నిటికీ యారేం కాంప్రమైజ్ చేయడం కష్టం సార్. అందరు ఇప్పుడు రజనీకాంత్ ఉన్నారు, రజనీకాంత్ అందరూ ఫ్యాన్ లేదు కదా, తిట్టవాడు ఉంటాడు, అందరితో హ్యాపీనెస్ రావడం కష్టం. చిరంజీవి గారు ఉంటారు, చిరంజీవి ఆపోజిట్ ఉంటారు కదా. నీకు ఎవరాவது హ్యాపీ చేస్తావా లైఫ్లో? ఎవరిని చేయడం కష్టం. అది గురించి నీకు ఫీల్ అవ్వదు. నా ఎలా ఉన్నా, హౌ మై ఫ్యామిలీ, నన్ను సెకండ్ వైఫ్ పెట్టుకున్నానా, ఇలా అడుగుతున్నాను నేను. నా వైఫ్ హ్యాపీ చేస్తున్నా, నా అబ్బాయి హ్యాపీ చేస్తున్నా, నా డాటర్ హ్యాపీ చేస్తున్నా, వాళ్ళకి కావాల్సిన చేస్తున్నా. నాకు దగ్గర ఒక క్యారెక్టర్ ఉంది, ఎక్స్ట్రా క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది. కష్టపట్టు వచ్చిన వాళ్ళు ఒక పొజిషన్, ఇప్పుడు నాకు కష్టపట్టు వీళ్ళకి ఈరోజు ఏం చేశాను, ఎవరికి, వీళ్ళందరికీ చేసాం వాళ్ళు నాకేం చేయలేదని చెప్తున్న మాస్టర్స్లా చూసారు మీరు. ఎవరు? రాకేష్ మాస్టర్. అందరికి చేశాను, అందరూ ఇది లేదు సీన్, అది వేరు. వాళ్ళ మళ్ళీ మన దగ్గర తిప్పు రావాలని ఒక క్యారెక్టర్, అదిదా మనం. మీకు అర్థమైందా? చేసాం, ఆ టైంలో పిలిచారు, ఓకే, అందుకోసం మనం మీకు చేసేనే మీకు మరి ఆధారం లేదు. వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అవ్వాలి కదా మళ్ళీ, அதுதான் నా థాట్. దానికి బ్యాడ్ అనా அதை பற்றி అది కొంచెం బ్యాడ్ అవ్వచ్చు, అది నా. బట్ ఒరే విషయం సార్, హెల్త్ వెరీ ఇంపార్టెంట్. మనం దానం థింక్ చేసుకుని మనం హెల్త్ పోనా పాప అమ్మరాశ్వరి పాపం ఎవడు రాడు. నేను థింక్ చేసినాను, నా ఈ సిచ్యువేషన్ మీరు వచ్చారు ఈ రోజు అంటే ఎవడు రాడు. నా టాప్లో ఉన్నా అందరూ వస్తారు కదా, அதுக்கு தான் நீ ట్రై చేయాలి. அதுக்கு ఏం చేయాలి, హెల్త్ కేర్ చేయాలి. నా వైఫ్ చెప్తుంది, టీ తాగండి, అంత లెమన్ అది తీసుకురా, ఇలా అడ్జస్ట్ చేసుకుని ఏదో చేస్తారు. నా హెల్త్ కావాలి, నాకు ఇదే అది. ఐఎమ్ ప్రౌడ్ సార్. ఎవడు ఏం థింక్ చేసిన అవ్వలేదు. అమ్మ రాజశేఖర్ గారు ఏం ఇలా అన్నాడు, వాడు ఫ్యామిలీ కోసం అన్నాడు. వాడు అమ్మ హాస్పిటల్ సిన్సియర్ కోసం 2 years హాస్పిటల్లో ఉన్నాడు. వెనక தான் తెలుసు, అడగండి. నా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళలేదు సార్, నా అమ్మ హాస్పిటల్ అంతే, నా పిల్లలు కూడా నాకు కావాలి రానిపోదు, స్కూల్లో క్యాన్సిల్ పెట్టి హాస్పిటల్లో పడుకోబెట్టాను. నా వైఫ్ ఏమండి చదువు ఏమది, నా చదువు నా అమ్మ కోసం కూడా పెట్టి హాస్పిటల్ బెడ్ల కింద నా పిల్లలు ఉన్నారు సార్, ఆడుకుంటు మా అమ్మకి హ్యాపీ కావాలి. నా అమ్మ కోసం 2 years లైఫ్ వేస్ట్ చేశా. ఆ టైంలో నేను విన్నారు వల్ల. బట్ ఫ్యామిలీ కోసం, తమ్ముడు కోసం, ఆడ హీరో చేయగా 20 crores స్పెండ్ చేశా. వాడి కోసం బీబచ్చో మీరు చూసుంటారు, వాడి కోసం తమ్ముని ఇంట్రొడ్యూస్ చేసింది అదే. వాడు హీరో చేయాలని కృష్ణుడితో చేశాను. అన్ని ఈ టాలెంట్ ఉన్నవాడు ఎందుకు బ్యాక్ అన్నాడు, బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఈరోజు వాళ్ళు చేయడం కష్టం. ఓకే, నా అమ్మ దేవుడు అయిపోయినారు, వాళ్ళకి అన్నీ ఇచ్చేసారు, కూడా చేశారు, బంగ్లా అమ్మేసారు, అన్నీ ఇచ్చారు. నవ్ ఐఎమ్ స్టార్టింగ్ మై టాలెంట్, దట్స్ ఆల్. సో ఒక విషయం తెలుసుకో, ఆ సాటిస్ఫైడ్ వస్తుందా సార్? రాదు. నా వైఫ్ ఇప్పుడే చెప్తుంది, ఏమండి ఏంటి, నా అమ్మకు వేసిన 200 pound, నా అమ్మకి వేసిన శారీ, అమ్మ ఇప్పుడు నా అమ్మది సాటిస్ఫై. నా ఇప్పుడు చెప్తా, టీవీలో చెప్తాను, ఐఎమ్ ద సాటిస్ఫైడ్ పర్సన్ ద వరల్డ్. అమ్మగారు నుండి ఇప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు, హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎప్పుడు హ్యాపీ ఉన్నారు. అబ్బాయి మూవీ
పైనుంచి చెప్తున్నాను. నా అమ్మ ఎప్పుడు చెప్పాడే, నా అమ్మ బాత్ చేసేది కూడా నేనే సార్. అలాంటి లేదు, నా అమ్మ బాగా చేస్తా, నెయిల్ కట్ చేస్తా. మీ లవర్ వచ్చారు నువ్వు, నా అమ్మ అంత బాగా చూస్తుంది. నా అమ్మ నువ్వు నా వైఫ్ అలా వస్తుంది. అలా వైఫ్ నా తమ్ముడు కూడా దొరకలేదు, నాకు అలాంటి వైఫ్ దొరికింది. మీకు ఇంకొచ్చి హాఫ్ లైఫ్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ ఉంటారు సార్, సక్సెస్ ఉంటుంది, లైఫ్ బాగుండదు. అవును, ఇంక లైఫ్ హ్యాపీగా ఉంటుంది, సక్సెస్తో మీకు లైఫ్ హ్యాపీ ఉంది, హ్యాపీ సక్సెస్ వచ్చింది సార్, ఇచ్చారు. డైరెక్షన్ ఉన్నప్పుడు నా అంబిషన్ రానా హిట్ ఇచ్చారు, అది చాలు. సక్సెస్ రానా లేదా, కొడతా, ఓకే నౌ వెయిట్ టైం. ఇదివరకు ఫ్యామిలీ చేశాను, ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను చేయాలి. ఇది చాలా ఇయర్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, తెలుగు ఎందుకు మీరు ఇంకా క్లారిటీగా నీట్గా నేర్చుకోలేకపోతున్నారు అనే కామెంట్కి అదే దానికి నాగార్జున గారు భలే చెప్పాడు బిగ్ బాస్లో. అది ఎవరు, అది కప్పు తీసిన వాడు ఎవడో, అభిజిత్ సార్ అరేంటి సార్ వాడు ఇలా మార్చికలేదు అంటే, నువ్వు ఏజ్ ఎంత లేదు నాగార్జున అడుగుతున్నాడు, నీ ఏందంట, నువ్వే మార్చికలేదంటే ఆడి 50+ అన్న క్యారెక్టర్, ఫిక్స్ అన్న క్యారెక్టర్ ఎలాడా చేంజ్ అవ్వను. ఒక విషయం ఉంది సార్, చిన్నప్పుడు 2 క్యారెక్టర్ ఉంటుంది, కాలతికేతమే మారిపోతారు మీరు. ఓకే, నా అలా లేదు, నా చిన్నప్పుడు ఎలా ఉన్నా అలా ఉన్న క్యారెక్టర్. ఓకే, అప్పుడు సెల్ లేదు, అన్నాను సెల్ రెస్పాన్స్ చేయను, నా వైఫ్ అడుగుతుంది. ఇప్పుడు వాడరా మీరు మొబైల్? అడగండి, అదే వాడుతుంటుంది. తర్వాత నేను చిన్నప్పుడు ఏం తిన్నానో అదే తిన్నాను. ఓకే, ఇప్పుడు పిజ్జా అలా తిన్నాను. ఐ మీన్ మనిషిని మర్యాద ఇస్తాను, అనిమల్స్లో మర్యాద అడగండి. అసలు మనిషిని தான் ఇంపార్టెంట్. మనిషిని పోనా ఇంకోరు, నువ్వు శివ పోనా ఇంకోరు శివ దొరకడు. ఐ లవ్ శివ, దట్స్ ఆల్. புரியுதா? என் கேரக்டர் அது நான் மாற்ற முடியாது. நான் మీకు தான் మర్యాదిస్తా, అన్నీ నా డిఫరెంట్ టైప్. మీరు మెయిన్ ఒక విషయం ఏంటంటే, నా ఓల్డ్ మర్చిపోయిన క్యారెక్టర్, ఓల్డ్ ఉంటా. అది వేటగరం చేస్తుంటుంది, కామెడీ చేస్తుంటుంది, పిల్లల్లా నవ్వుతుంటారు, అది వేరు. బట్ నా ఈ ఏజ్లో నన్ను ఎలా మార్చి ట్రై చేస్తారు సార్. ఇప్పుడు అప్పుడు ఒక లాంగ్వేజ్ సెట్ అయ్యింది సార్, తెలుగులో మాట్లాడేది అదేదైనా ఉంటుంది, నీకు అర్థమైంది. ఒకటి ఫిక్స్ అయినా ఫిక్స్ అయినా అది ఒకటి మార్చిన కష్టం. ఇంకా ఈ తెలుగు కూడా దీనివల్లే కదా నితిన్ గారికి మీకు కాంట్రవర్సీ యాక్చువల్లీ. ఒరే లేదా అదే ఒరే ఇందాక కూడా వచ్చింది ఒక టాపిక్, అది తమిళ్లో ఒరే రాజా ఒరే మంత్రి ఒకే అంటదా, ఒరే అంటార మ్యాటర్ ఆడు తప్ప చేశారు. ఆ తర్వాత నేను అది క్లియర్ చేసా సార్. నాకు ఏంటంటే అది పెద్ద ప్రాబ్లం వచ్చింది, అది తర్వాత అది రివైజ్ చేసి అందరూ చేస్తున్నప్పుడు అది మీనింగ్ ఆయన చెప్పలేదు. అదే ఇప్పుడు మీరు కూడా అన్నారు నార్మల్గా ఎందుకు వచ్చింది అది ఒరే, అది ఒరేనా తమిళ్లో ఒరే ఒన్ను సార్. అది నాకేంటంటే తమిళ్ కూడా నాకు ఆఫ్ సార్. తెలుగు నేర్చుకుందే దీన్ని లవ్ చేయడం కోసం, ఎందుకంటే అది కూడా రాదు. ఎందుకంటే నేను తమిళ్ ఇంకా లెమన్ రాదు, ఎమ్మెల్యే చెప్పంలో. ఎందుకంటే నేను ఐ మీన్ హాస్పిటల్ 8 years హాస్పిటల్లో ఉన్నాను సార్ చిన్నప్పటి నుంచి. సో నా అమ్మ మేళ లవ్ అన్నదికి ఒక ఎక్స్ట్రా కారణం ఏంటంటే, 8 years ఒక్క రోజు కూడా నా అమ్మ మిస్ చేయలేదు, నా దగ్గరే ఉంటారు. అమ్మకు అక్క ఉంది, నాకు అక్క ఉంది, అన్న ఉన్నారు, వాళ్ళందరూ చూసుకోలేదు, నా కోసం ఉన్నారు. అలాంటి అమ్మ నేను బతుకున్నప్పుడు ఎలా పిచ్చి ఉంటాను, அதுதான் అమ్మ. అందరికీ అమ్మ ఉంటారు, నేను ఎందుకు అమ్మ మేళ అంత పిచ్చి కారణం ఏంటంటే, అమ్మ వీటికి వాళ్ళు పిలుస్తారు నా అక్క అందరూ. ఇదాల నా సిస్టర్ డెత్. ఒక అమ్మ ஒரு పిల్లలకు బాగా చూసుకోకుండా నా సిస్టర్ డెత్. అప్పుడు పాతుగా అమ్మ నా మేళ ఎంత కాన్ఫిడెంట్లో పక్కన అమ్మ లేదంటే నేను అంతే హాస్పిటల్ 8 years ఉన్నారు సార్ అమ్మ. నేను బతుకుడికి ఇంకొక పెరిగే కారణం ఏంటంటే, నా అమ్మ ఆ డాక్టర్ విభూది వేసుకొచ్చి, విభూది వేస్తున్నాను, ఇట్స్ నాట్ ఫర్ గాడ్, నన్ను కాపాడు డాక్టర్ వచ్చాడు 8 years తర్వాత నా ముందులో వచ్చాడు, విభూతితో వచ్చాడు, చిన్న అబ్బాయి, ఇప్పుడు కూడా ఫేస్ గుర్తు. అమ్మా వీడు చెత్తపోయిన ప్రాబ్లం లేదా, ఎందుకు ఇలా డైలీ చంపేస్తున్నారు, ఈయన ఒక్కో రోజు చంపేస్తున్నారు. అప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఎవరు తెలియదు. సరే వీరు ఆపరేషన్ చేసేలా చెత్తపోయిన ఫీల్ అవ్వకూడదమ్మా, మన ప్రాణంతో వచ్చినప్పుడు సంతోషపోనండి, డూ వాట్ డై, ఓన్ లైఫ్ నాశనం చేస్తున్నాం, పిల్లల లైఫ్ నాశనం చేస్తున్నాం. ఓకే, వీడు ఒకరే లేదు, చాలామంది ఉన్నారు లేదని చెప్పి 48 hours హాస్పిటల్ సార్. డాక్టర్ ఫినిష్ అయ్యి నా బతుకుతున్నప్పుడు నన్ను
నా బతుకును అప్పుడు నాకు ఆయనకి వచ్చి ఏదో ఇల్లు ఏదో 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 హెల్ప్ చేయాలని ఆ డాక్టర్ లేదు. అందుకే ఇప్పటివరకు అది చేసుకుంటున్నాను. ఆ డాక్టర్ నన్ను కాపాడారు. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. మీకు బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? ఏం జరగలేదు. ఏం జరగలేదు. నా బాడీ స్పాయిల్ అయింది. 25 kg తక్కువైంది. మంచిదే కదా. 25 kg బయట ఎలా వచ్చాను తెలుసా నేను? నమ్మోదు, కామెడీ ఇలా వచ్చా నేను. భయం వచ్చింది నాకు. బయట చూసి నా వెరీ స్టామినా అండ్ వెరీ ఇది. అయ్యో 25 kg ఏంటి అడగండి. అక్కడ హాస్పిటల్ తిరిగాను నేను. తర్వాత వాళ్ళు ఆడియన్స్ పరంగా దేని పరంగా మీకు ప్లస్ అవ్వలే? ఎవరు ప్లస్ ఉంది సార్? చిన్న పిల్లలు, ఐ మీన్ అంత ట్రెండ్ ఉంది లేదా మన ఆ టైంలో టాప్. ఈ టైంలో చిన్నపిల్లలు మనకు తెలియదు కదా. బిగ్ బాస్ అలా చిన్నపిల్లలు తెలుసు. ప్లస్ ఆ చిన్నపిల్లలు అమరాశేఖర్ అడిగింటారు చెప్తారా లేదా? ఇప్పుడు నా అమరాశేఖర్ పోతే నా యంగ్స్టర్స్ ఓకే. ఈ జనరేషన్ ఉంది కదా, அது நல்லா அந்த ஒரு ப்ளஸ். బట్ లైఫ్ బిగ్ బాస్ ఉంటాడు. ఎవడో అవార్డు వాడినప్పుడు పైకి సరిదిద్దలేదు లేదు. మీరు కూడా అలాగే అంటారా? ఎవరు మీరు అంటే ఒక బిగ్ బాస్కి వెళ్ళింది మీరు కూడా సేమ్ దాంట్లో కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు? ఎవడో ఒకటి చెప్పు. ఎవరు చెప్పాడు? ఎవరు? రాహుల్ సిప్లిగన్. ఏ రాహుల్ ఏమన్నాడు? ఇప్పుడు స్విమ్మింగ్ డ్రెస్తో డాన్స్ చేసి అక్కడిక్కడ ఆడుతున్నాడు. అది ఎప్పుడు చేస్తున్న వాడే లేదా? వాడు వాడు ఏం సాధించాడు? వాడు నంబర్ 1 ఎగలాడాడు. ఏం లేదు. వాడు సొంతంగా స్పెండ్ చేసుకుని సొంతంగా చేసుకుని షో చేస్తున్నా చేస్తున్నాడు. ఏముంది? ఇప్పుడు నంబర్ 1 సింగరా వాడు? ఆస్కర్కి వెళ్తాడు. విన్నానాడా? బిగ్ బాస్ ఉన్నవాడు విన్నావాడు. కట్ చేయవద్దు పెట్టాయి ఎవడేమన్నా. తర్వాత దాంతో బతుకుతున్నాడండి చాలామంది. ఒకడు ఉన్నాడు, అది బ్లాక్ ఒకడు ఉంటాడు, హైట్ ఒకడు ఉంటాడు చూడు. ఈడు బ్యాడ్ అని చెప్పి ఇల్లు కట్టాడు ఒకడు. దీనివల్ల సంభాషణ కూడా బయట ఉన్నాడు. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు కొంచెం పేరు. బిగ్ బాస్లో ఆడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది ఇది, దీనికోసం. నాకు తెలిసి బిగ్ బాస్ డ్రాప్ అయింది ఈ ఇదిలో. ఎక్కడ డ్రాప్ అయింది తెలుసా సార్? ఆడి బిగ్ బాస్ వెళ్ళిన వాడు ఎక్కడ పంపించారో అక్కడే డ్రాప్ అయింది. అంతే. మీరు బయట ఉన్నవాడు లోపల వెళ్ళిపోతే వాడికి ఇంట్రెస్ట్ ఉంది. లోపల ఎంటర్ అయిన తర్వాత బయట వెళ్ళకుండా టెన్షన్ దాని అది హైలైట్. నీ బయట ఉన్నవాడు ఎంటర్ చేసిన బయట నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్పరా వాళ్ళు? ఎలా చెప్తారు తెలుసా? 11 o'clock తర్వాత చెప్తారు. 11 తర్వాత చెప్తారు. 11 లైట్ ఆఫ్లో ఆ తర్వాత వాళ్ళు రాసిస్తారు. యాక్షన్ జరుగు. అప్పుడు ఏముంది దాంట్లో? విన్నింగ్ ఏముంది? ఏముంటుంది? నీకు అర్థమైందా? ఒక లేడీయే పంపించారు సార్ నా టైంలో. ఆ లేడీ చెప్పేసింది అమరాశి బయట టాక్ సూపర్. అర్థమైందా? సెకండ్ టైం పంపించేశారు దాన్ని. ఏంటంటే నోయిల్ శ్వేత చెప్పేసింది. ఎలా రాసి ఇచ్చింది తెలుసా? అది వాళ్ళు అప్పుడు తర్వాత అది ఇస్తారా లేదో. మేము బయట మంచి టాక్ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ. మైక్లో తీసి పెట్టి బాత్రూమ్ వెళ్తాం కదా అప్పుడు చెప్పేస్తుంటుంది. ఆ తర్వాత ఏముంది చెప్పండి. ఇప్పుడు అవినాష్ వెళ్ళారు, అన్నీ చెప్పేసి ఉంటారు కదా. ఇది బిజినెస్ డబ్బు కోసం అయిపోయింది. చెన్నైలో సార్ ఇప్పుడు బిగ్ బాస్ చేస్తున్నారు. తమిళ నాకు ఇదివరకు తమిళ్ నచ్చదు. ఈసారి నచ్చింది. సూపర్. నానే ఫస్ట్ టైం చూశాను. గేమ్ మట్టు లేదు సార్ ఇక్కడ. గేమే టార్చర్ గేమ్. మనిషి చెత్తుపురాల గేమ్ పెడతారు ఇక్కడ. నాకు ఒక గేమ్ పెట్టారు. శాండ్ వేస్తారు, ఇది వేస్తారు సార్. జైల్లో కూడా ఉండేస్తారు అది. దీంట్లో ఎందుకు చేస్తున్నాం? ప్రెస్టీజ్ కోసం. ఏం కావాలి? మన పిల్లలు చూస్తుంటుంది. డాడీ కమోన్ డాడీ బయట ఉన్న మన పిల్లలు చూసి దానికోసమేనా ఎన్ని టార్చర్. శాండ్ వేస్తారు, వాటర్ వేస్తారు, ఇది వేస్తారు, ఇది ఒకటి ఇది వేస్తారు. కర్మ టార్చర్ ఇక్కడ. అయ్యో ఐ డోంట్ లైక్. సో తెలుగు ఇండస్ట్రీలో ఆర్తి అగర్వాల్ ఎందుకు ఫెయిల్ అయిందని అనుకుంటున్నా? ఫెయిల్ అయిందని మీకు మంచి ఫ్రెండ్ అని విన్నాను. ఫ్రెండ్ సార్. ఆర్తి అగర్వాల్ ఫెయిల్ అయినది మెయిన్ కారణం అది సార్. అది ఫస్ట్ మూవీ నేను చేసాను డ్యాన్స్ మాస్టర్. విన్నా. అదేంటి సాంగ్? అది
వెంకటేష్ ఊటీలో ఏంటి సాంగ్ అది ఉన్న నువ్వు నన్ను నచ్చాలి నువ్వు నన్ను నచ్చాలి ఒక సాంగ్ ఉంది సమ్మర్ సాంగ్ ఉన్నమాట చెప్పలేవు అది అది ఫాస్ట్ సాంగ్ ఉంటుంది ఊటీలో ఫస్ట్ టైం దిగుతుంది అమ్మాయి చూసి లడ్డలా ఉంది ఆన్ ద రెస్పెక్ట్ ఉంది. సో అమ్మాయి అంటే అమ్మాయి క్యూట్ అని చెప్పాను, అది అమెరికా గర్ల్, అమ్మ రాలేదండి ఇలా చేయదా ఇలా అని చేసినా అది నాకు డాన్స్ మాస్టర్ అంటే ఆ రాజశేఖర్ ఉన్నా బాగుంటుంది, అది హిట్ అయింది. దాని సాంగ్ అన్ని నేనే రాజశేఖర్ ఉన్నా బాగుంటుంది, రాజశేఖర్ ఉంటుంది అని ఇలా చేసిన అమ్మాయి ఒక అదే చెప్తానంటే మంచి అమ్మాయి ఉండకూడదు, మంచివాడు వేస్ట్ మంచి అమ్మాయి బ్యాడ్ అయింది, ఎవరితో లవ్తో డిస్టర్బ్ అయింది, నా పేరు చెప్పడం ఆడ నమ్మి మిస్ అయింది, అక్కడ మొత్తం బ్యాడ్ అయ్యి మూవీ అన్ని డిస్టర్బ్ అయింది. ఓకే, డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ క్యాచ్ చేయాలి அப்படின்னு వాళ్ళ ఫాదర్ ట్రైయింగ్, బట్ ఇది సెట్ అవ్వలేదు, బాడీ అయిపోయింది. ఇక అర్థమైందా? నా రణం మూవీలో రణం 2లో ఫస్ట్ అమ్మాయి నా బుక్ చేశాను, అన్నీ బాగుంది, ఇది సెకండ్ షెడ్యూల్ పిలిచినప్పుడు జాకెట్ అదే జాకెట్ సెట్ అవ్వలేదు, ఉకాంది ఏడుస్తుంటుంది లోపల, రాజశేఖర్ జట్టి ఇది సెట్ అవ్వలేదు, సరే స్టిచ్ చేస్తా మళ్ళీ ఫ్యాట్ అయి ఉంటుంది, ఎంత చెప్పినా అది வந்து ఫుల్ ఐ మీన్ సంథింగ్ అది రాంగా థైరాయిడా నాకు తెలియదు, అంత ఫ్యాట్ అయిపోతుంది. అది ఫాదర్ దగ్గర నా ఫాదర్ చెప్పాను ఏదో చేయండి సార్ అంటే నెక్స్ట్ షెడ్యూల్లోనే లీనా వస్తాను చెప్పి ఈ ట్రైడ్ ఫర్ లీన్ సమ్ ఆపరేషన్ అంతే తవర ఎక్స్ట్రీమ్ ఇన్సల్ట్గా వచ్చిందండి. ఒర్రు ఎంత పీక్ వచ్చిందో అంత డౌన్ వచ్చి అంత ఇన్సల్ట్ చూసి మళ్ళీ రావాలని చెప్పి దాని ఆపరేషన్ మ్యాటర్ కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళ ఫాదర్ భయంకర లవ్వర్ ఫర్ దట్ ఫాదర్. చైర్లో కూర్చోదు, ఫాదర్ దగ్గరే కూర్చుంటుంది. అది కారణం வந்து அதோட మంచితనం. ఇప్పుడున్న లేడీస్లో సూపర్ వస్తున్నారా, పని చూస్తున్నామా, వెళ్ళిపోతూనే ఉన్నారా, మత్తదిలా వేరే ఇప్పుడు అలాంటి కొంచెం ఇది வந்து నేను చెప్తానే లేదా, చెడ్డవాడు మంచి కరెక్ట్, అది మొత్తం మంచి అమ్మాయి, దాని ఇన్నెసెన్స్ చెప్పవచ్చు. అది గజోలా இன்னொரு గజోల్ ఏదో ஒரு అమ్మాయి ఉంది, అది కూడా అంతే. కాజల్ இல்லை காஜல் பிரில்லியன்ட். நான் சொல்கிறது அதுக்கு முன்னாடி ஒரு அம்மாய் வந்து ஸ்டூடெண்ட் நம்பரில் ஹீரோயின், அதுவும் இன்னசென்ட்டு. గజలా కూడా ఇన్నసెంట్. ఐ మీన్ హీరోస్ வந்து ఆ సాంగ్ பண்ணிட்டு వెళ్ళిపోవాలి సార్, వాళ్ళతో లవ్ ఇది అయిపోయి దాన్ని డిస్టర్బ్ అయ్యి లైఫ్. రవితేజ గారితో ఖతర్నాక్ అయిపోయాక రిజల్ట్ వచ్చిన తర్వాత రవితేజ గారి రియాక్షన్ ఏంటి మాస్టర్ మీరు? సార్ ఈరోజు కూడా రవితేజ నేను చూస్తాను. రవితేజ సార్ ఫీలింగ్ ఏముంటుందంటే, సినిమా నేను నా வந்து బాగా లైక్ చేసిన మూవీ ఖతర్నాక్, అది ఫెయిలియర్ అయింది. నేను ఏది ఇష్టం లేదా మూవీ, అది హిట్ అయింది కింగ్ అని చెప్తారు. సీరియస్, ఇది హిట్ అవుతుంది థింక్ చేసా, అది హిట్ అవుతుంది. నాకు నేను ఏం చేయాలి రాజశేఖర్, నాకు ఏం లేదు. రవితేజ నాకు మూవీ ఇస్తాడు ఇప్పుడు చెప్పి హీ గివ్ రెస్పెక్ట్. நான் చెప్పానే ஒரு டைரக்டருக்கு ஹீரோன்னா ఆయన, ஒரு டைரக்டருக்கு ஒரு హీరో அப்படின்னா ఏనా ఈ నెవర్ ఎంటర్డ్. కథ వినిన తర్వాత ఎంటర్ ఫేవర్ టైంకి వస్తారు, చెప్తారు. మన సుమ్మ డైలాగ్ కన్ఫర్మ్ అవ్వదు, ఏదో ఒకటి చెప్తాం, అది కూడా చెప్తారు. ఎంత మంచి మనుషులు చూడండి. ఆ తర్వాత సారీ ఉన్న సిన్సియర్గా మనం ఏదో చెప్తాం చేసేసి తర్వాత రాసిన తర్వాత అదే రీషూట్ చేస్తా కూడా, అది కూడా అడుగురు. ఆల్రెడీ చెప్పండి రాజశేఖర్ ఇదేంటి అని అడుగురు. దే లవ్ ఒక డైరెక్టర్ అంతలోకి బిలీవ్ చేస్తారు. ఆయనకి ఫ్లాప్ ఇచ్చిందా ఈ రోజు ఎన్ లైఫ్లో ఫీలింగ్స్ సార్. నా హిట్ ఇచ్చిన గోపిచంద్ మూవీ కూడా ఫీల్ అవ్వలేదు, రవితేజ ఫెయిలియర్ ఇచ్చిన ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆడికి హిట్ ఇవ్వాలి సార్. మళ్ళీ నేను ఎప్పుడూ నేను ఫ్రీ ఉన్నప్పుడు అడుగును, రవితేజ అక్కడ షూటింగ్ ఉన్న వెళ్తాను, సుమ్మ కూర్చొని మాట్లాడుతుంటాను, మూవీ అడుగును. మనం ఎందుకు అడగాలి సార్, సుమ్మ ఇక్కడ వచ్చాను అనమాట, జాలీగా మాట్లాడుతూ వస్తాను. అడుగునా ఏంటంటే ఏం లేదు, వెన్ వి గివ్ హిట్ అప్పుడు అడిగినా అది వేరే, ఆయన అర్థమైంది. సో జస్ట్ మాట్లాడతా సార్, ఆ మూవీ చూసాను సార్, బాగా చేస్తారు, ఈజ్ ద హీరో ఆఫ్ ద డైరెక్టర్ సార్. అలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం.
కొరియోగ్రాఫర్గా మాత్రమే కొరియోగ్రాఫర్గా ఉండుంటే ఇంకా ఎక్కువ వండర్స్ సృష్టించేవాడిని, అనవసరంగా డైరెక్షన్ ఫీల్డ్లోకి వచ్చాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీకు తెలీదు, నేను డైరెక్టర్ కోసం డ్యాన్స్ మాస్టర్ నేను. అవునా? చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అని నాకు అంబిషన్. అసిస్టెంట్ డైరెక్టర్ పంపిస్తారు డాడీ. వాళ్ళ ఎంటర్ నాకు గ్రూప్లో పెట్టేస్తారు, పబ్లిక్ కోసం పెట్టేస్తారు, షూటింగ్ చూడ కూడా పంపారు. ఇలా 2-3 ప్లేస్లో నేను వెంకటేశ్వర డైరెక్టర్తో చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, కేఎస్ రవికుమార్తో చేశాను. ఆ తర్వాత ఇది హాలిడే టైంలో నాకు ఐ మీన్ డైరెక్టర్ దగ్గరే ఉండదు, పబ్లిక్ స్టాప్ చేయడం. అర్థమైంది. భోజనం ఏంటంటే డైరెక్టర్ దగ్గర ఒకసారి సార్ హాయ్ చెప్పి వెళ్ళిపోతారు, గౌరవమోయ్ నేను 11th అసిస్టెంట్ ఉంటాను. అప్పుడే చూసినప్పుడు నా వెరీ గుడ్ డాన్సర్. తర్వాత என் ఫ్రెండ్ கூப்பிட்டாரு, டே மச்சான் இந்த மாதிரி அப்போ யூனியன் உண்டு அம்மா, ஒரு 50 మెంబర్స్ డాన్సర్ పిలుస్తారు వస్తావరా. அப்போ யூனியன் மெம்பர் లేదు, ఎవరైనా ఆడవచ్చు. அப்போ అదేనా కమల కన్ననా ఏదో ஒரு படம், బాలకృష్ణ ఇది భానుప్రియాది, అదేదో కమల ఇది భానుప్రియాది క్లాసికల్ మూవీ. ఓకే, అదేదో కమల అది ఫేమస్ అది స్వర్ణకమలం. అప్పుడు నన్ను ఒక 500 మెంబర్స్ డాన్స్ చేసినారు. ఇదా మూమెంట్ చేసి బ్యాగ్లో నేను వచ్చి 100 రూపీస్ ఇచ్చారు. అప్పుడు నా అక్క హాస్పిటల్ ఉంది ప్రెగ్నెంట్లో, 100 రూపీస్ తీసుకుని వస్తున్నా. అయ్యో నేను యాక్చువల్గా చావకూడదు, ఈ 100 రూపీస్ చూపించాలి. 100 రూపీస్ లేదా 5 రూపీసే పెడతారు. యాక్చువల్గా ఏదో లారీ ఉంది, దీంతో చెత్తిపోతున్నావు అడిచి భయంతో వాకింగ్లో అలా వచ్చి అమ్మ దగ్గర ఉంది లెగ్లో ఆశీర్వాదం మేడం. అప్ప థింక్ చేశాను, సరే చదువు రాలేదు, సరే డ్యాన్స్కి వెళ్ళిపోలా అంటే డ్యాన్స్కి వచ్చాను. సరే డ్యాన్స్లో నుంచి కొట్టేసిన తర్వాత డైరెక్టర్ రావాలా, అది ప్లాన్ నాకు. అరే డ్యాన్స్ రాకపోతే నా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకుని ఇక లారెన్స్ నేను చేసి చూస్తాను డైరెక్టర్ అన్నాడు. మీకు వర్తం నా టీంతో సెట్ చేసి ఆల్రెడీ ఇది ఒక టీం సెట్ చేస్తాను టాప్లో ఉన్నప్పుడే. ఈ టీమ్ ఒక టైం లారెన్స్ చెప్పకపోతే అమరాశ్వరి డైరెక్ట్ చేస్తున్నాడు, దాన్ని డిస్కషన్ డైరెక్టర్ అని చెప్పి నేను ఒక హీరోకి చెప్పడానికి 5 years అయింది. వాడు ఈజీగా చెప్పి వాడు కాన్ఫిడెంట్ లేదు, వాడు డిఫరెంట్, నా వాడు డిఫరెంట్. వాడు చెప్పేసాడు డైరెక్టర్ అయిపోయాడు. ప్రభుత్వ డైరెక్టర్ అయ్యో వాడు ఫ్లాప్ ఇచ్చినా మనకి ఇది ఏంటి హిట్ ఇచ్చారు సూపర్, అప్పుడు ఇంకా ఆగకూడదు చెప్పిదా నా డైరెక్టర్ అయ్యి ఇది అయినా నా ఇది సాటిస్ఫైడ్ పర్సన్ ఎప్పుడు చెప్తున్నా. నా డైరెక్షన్ చేసి హిట్ ఇస్తానది నా లైఫ్లో అది పెరిగి హ్యాపీనెస్. మీ నంబరు నా మెంటల్ చెప్తారు, స్క్రీన్ వేసి கேமரா இருக்குல்ல, அது எங்கள் அப்பா ஷூட்டிங்கில் நான் ஷூட்டிங் వెళ్తా, అదే మాది ఏదో అది ఆ పేపర్తో చేసి కెమెరా చేసి మెంటల్లా అది చేస్తూనే ఉంటా. ఆ డైరెక్షన్ క్రియేటివ్ జాబ్ அது செய்யாதுன்றது தான் என்னோட ஆம்பிஷன். அது నేను ఆయింది. బట్ నెంబర్ 1 డాన్స్ మాస్టర్ నెంబర్ 1 అనలేదా, డైరెక్టర్ నెంబర్ 1 అవ్వాలని ఒక చిన్న ఫైల్. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్న ఈ విషయంలోనే లైక్ తమిళ్లోని సక్సెస్ ఫెయిల్ ఏమి చూడరు, లైక్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది చూడరు కదా, మరి తమిళ్లోని డైరెక్టర్గా ఎందుకు ట్రై చేయలేదు? నేనా సార్ ఒక విషయం ఉంది, నా తమిళ్ని ట్రై చేసినా నాకు కొత్తవాడు సార్. నా ఏజ్లో మళ్ళీ ఎల్కేజీ ఎలా చేస్తా సార్. కథ అక్కడ ఒక మూవీ చేసేది సార్, ఒక కామెడీ చెప్తాడు. రణం మూవీ డైరెక్షన్ చేస్తున్నా, ఇదేమది నేను రణం టైంలో టెంపుల్ గొంటు కొడుతున్నా హాస్పిటల్ ఏదేసారి తిరుపతిలో. దిగిన తర్వాత హిట్ ఓకే, ఫోన్ మళ్ళీ ఫోన్ శివాజీ ఫస్ట్ ఫోన్, వినయ్ సెకండ్ ఫోన్, అదా వినయ్ కృష్ణ. నాకు ఫోన్ చేసిన ట్రెండ్ మారేసాడు, ఎలా ఫోన్ సమా ఫోన్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఫుల్. సరే థియేటర్లో చూడలా ఆవిడ బాబురావు సార్ ఏ షాట్లో తిట్టారో అదిలో క్లాస్ అర్థమైందా మీకు? ఎక్కడ ఒక సైకో అయిపోతాడు, ఎక్కడ ఒకరు క్యారెక్టర్ మారిపోతున్నా. మనం గొడవ చేసిన సీన్ இருக்குல்ல, అది ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు, ఇది వద్దు నాకు చెప్తున్నా విను, వద్దు నేను పెట్టాలి అని పెట్టినప్పుడు సీన్ ఎంజాయ్ చేసినప్పుడు ఇలా ఉన్నవాడు ఎలా ఉంటుంది మీకు అర్థమైంది? మీకు అది అర్థమైంది. అది క్యారెక్టరేషన్ ఎంగా మారుతుందంటే కన్ను కట్టరు ఫైట్, ఆయన ఒప్పుకోలేదు, గోపిచంద్ ఒప్పుకోలేదు. నేను
ద 10 days ఫైట్ ఎంత డబ్బు ఉందో నేను ఇస్తా అని చెప్పి. ఎందుకని నేను డబ్బు ఉన్నవాడు డాన్స్ మాస్టర్, ఇదే కొత్త వాళ్ళ రేంజ్ ఏంటి, నేను అది మట్టు బాగానే ఇస్తా అని చెప్పి ఫైట్ చేస్తాను. ఆ ఫైట్ చేసిన వాళ్ళు నవ్వుతున్నారు వీళ్ళు వెట్టగారం అందరూ, ఎవరైనా కత్తి చేస్తారు. నమ్మమాట సార్. నా మాస్టర్ ఫైట్ నా బ్రదర్, ఏంట్రా ఇలా చేస్తున్నారు వీళ్ళు, చైనా నీ చైనా ఇక అన్న ఫైట్ మాస్టర్ வெட்டக்காரன்ட்டே சார், நம்ப மாட்டீங்க. இதுதான் சார் ஒரு மனுஷனுக்கு இதாக வருது. ఆయన ஒரு హీరో మన గోపిచంద్ ఉంది అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఆయన ஒரு వేటగారం, ఆడ అసిస్టెంట్ డైరెక్టర్ తెలుగు వాళ్ళ ఇదే సార్ తమిళ వాళ్ళే ఇంతే సార్. ఆడిక్కడ ఈడిక్కడ ఆడు ఒకడు మన బాబురావు సార్ ఉన్నారు, రాయితో కొట్టుకుంటారు, అది క్యారెక్టర్ రక్తం వచ్చినట్టు కొట్టుకుంటారు. ఇవన్నీ జరిగినప్పుడు నేను చేస్తాను వాళ్ళ డూ ఆర్ డై. కత్తి ఫైట్ సార్ రణంలా. అవును. బిజుమేనన్ ఇస్ ద వెరీ స్టార్ ఇన్. ఆయన ఏంటి వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేయలేదు, బాగా చేయి తర్వాత చూడలా, వీళ్ళు నమ్మే ఉన్నాం అంత కాన్ఫిడెంట్. తర్వాత డ్రెస్ బాత్రూంలో డ్రెస్ లేకుండా ఉంటాడు బిజుమేనన్. ఓకే డే హీరో చెప్తాడు ఎవడనాలో బాత్రూంలో అలోనా ఉంటారని వేస్తాడు, అది ఒప్పుకోలేదు. మ్యాటర్ చేస్తున్నప్పుడు ఐ మీన్ విలన్ మ్యాటర్ చేసినప్పుడు ఫినిష్ అయిందా కూర్చుంటాడు. ఏంటా 5 minutesలో ఫినిష్ చేసావు, ఇలా ఒక విలన్ అని ఒక సీన్, ఇది ఒప్పుకోలేదు బాబురావు సార్. ఆవిడ తెలియకుండా తీసాం, అది కూడా ఒక బ్రిలియంట్ సీనే. ఏదో ఒక ఫోన్ చేసి సారా పంపించి తీసాం. తర్వాత ఎడిటింగ్లో నాకు ఎడిటర్ ரொம்ப సపోర్ట్, దేవుడెలా ఎడిటర్ అంటే అంత ఏంటప్పా గౌతమరావు దేవుడు మనిషి, ఆయన వెళ్ళిపోవడం ఆయనకి ఫెయిలియర్ కారణం ఆయన ఫుల్ సపోర్ట్. ఆయన వెళ్ళి మాట్లాడతారు, నీ థియేటర్లో ఫస్ట్ డే పర్లేదని తీ, లేదు వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు వదిలే కొత్త డే. థియేటర్లో గోల అండి அந்த సీనుకి, బాత్రూమ్ సీన్ గోల, ఆ సీన్ గోల, అంత కన్ను కట్ట సీన్ ఎంజాయ్ చేసినామన్నా. ఇలా చూసినవాడు ఎలా ఉంటాను, ఎవరురా బాబు నమ్మలే. అప్పుడు భయం ఉంటుంది కదా, వాళ్ళు అంత స్ట్రాంగ్గా చెప్పినప్పుడు మనం ఎక్కడ నీకు ఉంటుంది. అవును, అంత పెద్ద మనిషి, అంత పెద్ద టీం, అంత పెద్ద హీరో, అందరూ వెళ్ళిపోతుంది, నా ఒక్కడే ఏదైనప్పుడు నాకు ఎలా ఉంటుంది. ఎంజాయ్ చేసిన அதுதான் సార్ క్యారెక్టర్ మారింది. అదే 100 daysలో బాబురావు సార్ చెప్పారు మనుషులు నాకు, సారీ చెప్పారు, నీకు అర్థమైందా సినిమా ట్రెండ్ మారింది. அதனால ఆ విషయத்தில் மட்டும் నేను నా డిసిషన్ నాదే. ఓకే, ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్తో మీరు టచ్లో ఉన్నారు? జానీ మాస్టర్ కానీ, లైక్ రక్షిత్ మాస్టర్, శేఖర్ మాస్టర్, వీళ్ళందరితో టచ్లో ఉన్నారు? ఎందుకు టచ్లో ఉన్నారు? వాళ్ళ మార్నింగ్ టచ్ చేసి వెళ్ళాలి. ఏం సార్ కామెడీ చేస్తారు? టచ్లో ఉన్నారంటే లైక్ ఎందుకు సార్ వాళ్ళే నా మూమెంట్లో టచింగ్లో ఉన్నారు. నేను చేసిన మూమెంట్ మార్చి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళే ఏదో షోకి వెళ్ళినా వచ్చి ఒక మాస్టర్ వచ్చి చెప్పారు, శేఖర్ మాస్టర్ మీ మూమెంట్లో సార్ ఏబిసి. మీరు ఒక విషయం ఉంది, வெஸ்டர்ன் மூமெண்ட் வந்து நீ ఏ మూవీలో అయినా కాపీ కొట్టலாம், ఫారిన్ మూవీలో కట్టலாம். ஏன்னா మాస్ మూమెంట్ ఫారిన్లో ఉండదు, మాస్ మూమెంట్ కొత్తదే చేయాలి. నా మాసే అలా చేయండి. వెస్టర్న్ మూమెంట్ నీ మైకేల్ జాక్సన్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి అలా వస్తూనే ఉంది ఆల్బమ్ సాంగ్లో. మాస్ ఇంకదానా నీ ఎక్కడ కొడతావు, హిందీలో మాస్ ఉండదు, కేరళలో మాస్ ఉండదు, తెలుగు. అప్పుడు అది కొత్తది, అప్పుడు నాకు కొత్తది క్రియేట్ చేసిన మాస్ వచ్చింది. ఈరోజు పిల్లలు చేస్తారని చెప్పి ఆయనే ఒక మాస్టర్ వచ్చి లగ్లో వచ్చి ఆయన చూపిస్తారు, మేము అదిలో నుంచి అది తీస్తున్నాం చెప్పినాడు. నేను ఎందుకంటే టచ్ చేయాలి వాళ్ళు పిక్కలేలా, అర్థం అవ్వలేదు. యాజ్ మాస్టర్ ఇప్పుడు ఈ డీ షోలోని కొరియోగ్రాఫర్స్ లాగా మనకి ఉంటారు జడ్జెస్ లాగా, మీకు ఆ ఛాన్స్ రాలా? సార్ నేను జడ్జి వద్దు వదిలేసాను సార్, నేను చెప్పలేదా మీకు వెంకటేష్ ఎప్పుడు ఎంటీ చెక్ ఇచ్చి ఎప్పుడు వచ్చి ఇండస్ట్రీ వద్దురా స్వామి நம்ம డైరెక్టర్ தான் நமக்கு వద్దురా ఇదని వదిలేసా, అలాగే వదిలేసా. నేను వెళ్తా, ఒకరోజు వెళ్తాం, షో చేస్తాం, వస్తాం, ఏమంటే పిలుస్తారు, అది వెళ్ళి వస్తాం. జడ్జి ఉంది చూడండి, అది ఎలా వస్తుందంటే ఫ్రీగా ఉన్నప్పుడు వస్తుంది, ఆ టైంలో డైరెక్షన్ ఉన్నప్పుడు అది డిస్టర్బ్ అయ్యడం. అందువల్ల ప్రొడ్యూసర్స్ ఫీల్ అవుతారు. ప్రొడ్యూసర్ ఇప్పుడు చదువుతారు, ఈ మూవీ చేస్తున్నప్పుడు షో వెళ్ళినా ఇన్ని క్రోర్స్ స్పెండ్ చేస్తున్నా ఇన్ని చూసా కూర్చో, అందువల్ల దాని మళ్ళీ ఇంట్రెస్ట్ చేయలేదు. లేదంటే మన జడ్జిల కింగ్ లేదా తీసి పడేస్తాం, ఒకటి తప్పు చేసి తీసి బయటపడరాను, మన కాంట్రవర్సీ భయంకరం లేదా. జానీ మాస్టర్ ఇష్యూ మీకు తెలుసా? తెలుసు. మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నారా? నేను లేదు సార్, ఆయన చేసిన తప్పు మనం ఏం మాట్లాడతాం. నేను ఒరే విషయం చెప్పాను,
అవును సార్, ఫ్రాంక్గా చెప్తున్నా. మీరు జాబ్ ఏంటి? యాంకర్. బ్రోకర్ పని చేస్తారా? చేయట్లేదా? నువ్వు డ్యాన్స్ మాస్టర్ లేదా? నువ్వు ఎందుకు ఇది పార్టీ? నీకు సరస్వతి నీకు లైఫ్ ఇచ్చారు, పెద్ద లైఫ్ ఇచ్చారు. నీ అనవసరమైన పాలసీలు ఎందుకంటే పాలసీలు ఏంటన్నప్పుడు యూ డోంట్ వాంట్ టు టచ్ ద డ్యాన్స్. ఏదో ఒకటి చేయాలి లైఫ్లో. అక్కడ వెళ్తున్నావా, అక్కడ వెళ్ళిపో. సార్ ఎప్పుడు ఒక విషయం నా ఆల్రెడీ చెప్తూనే ఉంటాను. కింగ్గా ఉండాలి సార్, కింగ్ మేకరా ఉండాలి, కింగ్గా ఉండకూడదు. మనం మేకరా ఉండాలి. ఈయనకి ఓటేయండి, ఈయన బెస్ట్ అని చెప్తుండాలి. మనం వెళ్ళిపోయి ఒకరితో వెళ్ళిపోదు బ్యాడ్ అండి. ఇప్పుడు రజనీ ఉన్నాడు సార్, రజనీకాంత్ అలానే ఉండాలి కదా. ఆయన డిఎంకి ఓటేయండి అంటే అందరూ వేస్తారు, కింగ్ మేకర్. ఇదే వీడు ఇదిలో ఉన్నాడు, ఏదిలా పాలిటిక్స్లో ఉన్నాడు రజనీకాంత్. ఇది ఎనిమి ఎక్కడ వస్తారా లేదా? ఎనిమి మీకు డిఎంకి ఎనిమి వస్తారు ఆయన. బట్ నీ బయట ఉన్నప్పుడు నువ్వు కింగ్ మేకర్, నీ యార కింగ్ నీదన మేకర్. అలా ఉండాలి తవరా. నువ్వు పొజిషన్ దేవుడు ఇచ్చారు, డ్యాన్స్ మాస్టర్. అదే వదిలి అని ఎక్స్ట్రావా అక్కడ వెళ్ళి ఇదనాల ఎనిమిస్ వస్తారు. నువ్వా తీసుకున్నారు ఎనిమి. మీకు అర్థమైందా? వాళ్ళ మీద తప్పులే, ఎనిమిల తప్పులే. మన పని మనం చేసుకున్నా మన తప్పే లేదు. అంతే నా పాయింట్ ఆఫ్ అది. మీ గురించి మీరు ఎప్పుడైనా ఒక రూమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఏ రూమర్ క్రియేట్ చేసుకుంటారు మాస్టర్? రూమ్ క్రియేట్ చేసుకోవాలి. రూమ్ కాదు మాస్టర్, రూమరా? అర్థమైంది, చెప్పండి. పని క్వశ్చన్ ఎడుతున్నాడు. ఒక రూమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఎక్కడ వచ్చారండి ఇలా క్వశ్చన్ ఎడుతున్నాడు? ఒక రూమర్ని క్రియేట్ చేసుకోవాలి. రూమర్ అంటే ఏం చేయాలి చెప్పండి? రూమర్ మీకు ఏదో ఒక రూమర్ మాస్టర్. వైఫ్ నా డైవర్స్. ఓకే అంటే ఉందా మనసులో అది? అట్లే రూమరే. నాకిద్దరు జాలే ఉంటా. రూమర్ పోటు నా వైఫ్తో చెప్తా. వైఫ్కి తెలుసు నా వైఫ్ లేదండి, నేను లేదని తెలుసు. వైఫ్కి తెలుసు నా లేదండి, ఆయన లేదని తెలుసు. ఇంకా అంతే, ఇంకా నాకు అంత డీప్. మా దగ్గర గొడవే రాదు. ఆయన డైవర్స్ అని చెప్పి వెళ్ళిపోతే చెప్తూనే ఉంటారు. మేము టీవీ చూస్తూనే ఉంటాం. అంతే మాస్టర్ నేను ఇప్పుడు అదే లేదా ట్రెండ్ అది. ఇప్పుడు మాస్టర్ మీకు కొన్ని హీరో నేమ్స్ చెప్తాను, చెప్పండి. యా. చిరంజీవి గారు ఈజ్ ద మెగా అండ్ ఆల్సో ఎలా చెప్తామంటే ఈజ్ ద బెస్ట్ డాన్సర్. ఐ మీన్ ఎలాంటి ఎగ్జాంపుల్ అండి లైఫ్లో అన్ని హీరోస్కి ఒక ఎగ్జాంపుల్. ఎలా కష్టపడి వచ్చి ఇలా స్టార్ అవ్వాలని ఒక ఎగ్జాంపుల్. ఆయన మర్చిపోవడం వాళ్ళు ఎవరు స్టార్ అవరు. నా పాయింట్ ఆఫ్ ఈజ్ ద అంతేగా. బాలకృష్ణ. అయ్యో ఐ లవ్ బాలకృష్ణ. హార్ట్ఫుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మనసులో ఉన్నది అలాగే చెప్తారు. మెయిన్ ఏంటంటే కష్టపడతారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సాంగ్ చేసి నేను చూసి చెప్తున్నా. ఏ మూమెంట్ అయినా చేస్తారు. టైమింగ్ ఐ మీన్ ఈరోజు కూడా ఒక కొత్త హీరోలా. సో ఐ లవ్ బాలకృష్ణ. నాకు చాలా ఇష్టం. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్, అది నాకు చాలా ఇష్టం. మనకు కొంచెం అలా ఉంటాం లేదా, మన ఇద్దరు అలా ఉన్నప్పుడు, అంత పెద్ద మనిషి అలా ఉన్నప్పుడు చాలా ఇష్టం నాకు. నాగార్జున గారు. నాగార్జున ఈజ్ హ్యాండ్సమ్, స్టైలిష్, మ్యాన్లీ. ఏం చెప్తాం, మన ఇండస్ట్రీలో ఏజ్ అయినా కూడా ఇంకా హ్యాండ్సమ్. మన హెల్త్ కండిషన్ ఆయన దగ్గర నేర్చుకోవాలి. నేను ఎప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు సార్ ఇలా ఉన్నారు కాదు, ఆయన ఒక ఐడియా చెప్తారు. అది నేను ఇప్పుడు ఆయన ఒక విషయం చెప్తారు, అది నేను ఇప్పుడు చెప్పకూడదు. అదే నా ఫాలో చేస్తున్నా. అది నా వల్ల అవలేదు. ఆయన హెల్త్కి వెరీ ఇంపార్టెంట్. వెంకటేష్ గారు ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెరీ ఏం చెప్తామంటే డౌట్లే ఉంటారు. ఐ మీన్ మూవీ టాతుతో చాలా టెన్షన్ ఉంటాడు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ ஒரு கான்ஃபிடண்ட்டாக இது ஹிட் ஆகுతుంది సార్ కన్ఫర్మ్ అనుబోదు అదురా అంత ఒక ఇదిలో అంటారు. ఐ మీన్ నా తెలుగు ఇండస్ట్రీలో చూస్తున్నాండి వెంకటేష్ గారు కొత్త హీరోలా అండి. మనం ఎలా థింక్ చేస్తాం, ఇంత పెద్ద హీరో మనం వర్క్ చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ మూవీలో అలా చేస్తున్నాడు, మనం ఎలా ఉంటాం. రాజశేఖర్ బాగుంది లేదా మా అంటే చూసి ఆ విషయத்தில் వెంకటేష్ ఈజ్ వెరీ సిన్సియర్
అండ్ నాకేంటంటే లవ్లీగా మాట్లాడతారు, లవ్ పర్సన్, ఎన్టీఆర్ హార్డ్ వర్కర్, రామ్ చరణ్ గారు గుడ్ బిహేవ్, గుడ్ నాని గారు ఈజ్ అ స్టార్, న్యాచురల్ స్టార్. మహేష్ బాబు గారు ఏం చెప్తాం, ఈజ్ అ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్. ఇది ఏం లేవా చెప్పడానికి కాదు, ఏం చేస్తాం మనకి ఆ దగ్గర ఉన్నదే హ్యాండ్సమ్, అది మన దగ్గర లేదు, మన అదే లేదని చెప్తాం. మన అన్ని హీరోస్కి ఇక్కడ ఉన్న హీరోస్ అందరూ చెప్తానండి, అల్లు అర్జున్ అన్ని హీరోసే ఒక్కొక్కరు వెరైటీ ఆఫ్ ఇది. నాకు ఇంకొక విషయం ఉంది, అందరం ఇప్పుడు ఒక్కొక్క స్టైల్ ఫాలో చేయరండి. మహేష్ బాబు ஒரு விஷயத்தை ఫాలో చేస్తున్నాడు మ్యాన్లీ అంటే, అది ఇంకోరు హీరో ఫాలో చేస్తుంటాడు, అదే ఇంకోరు హీరో ఫాలో చేస్తుంటాడు, అదే ఈయనోడు ఆశ ఏంటంటే ఒక్కొక్క రూట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎన్టీఆర్ నరగడం ఒక మరి హెవీ అయిపోయినా ఆ రూట్కి వెళ్ళిపోవాలి. ఈజ్ ఆల్సో ట్రై ఫర్ మహేష్ బాబు ఉంటారు కదా, అక్కడదా డిస్టర్బ్. మహేష్ బాబు ఈ రూట్కి రారు, ఆ రూట్లో స్ట్రైట్ ఉంటారు. ఆయన ఫిక్స్, ఆయన నా స్టైల్, నా డైలాగ్ కూడా ప్యాటర్న్, అది ఎప్పుడూ ఫాలో చేయరు. దాంట్లో ఈజ్ ఆన్సర్. అల్లు అర్జున్ ఆయన బెస్ట్ డాన్సర్ సార్ మహేష్ బాబు, ఆయన డాన్స్ ఆడుతూ భయపడతారు. ఈజ్ ద బెస్ట్ డాన్సర్ యాక్చువల్లీ. చిన్నప్పుడు ఆయన చేసిన నీ మూమెంట్ అదిలా ఉంది, ఎంత బాగా చేస్తారు. అని ఆయన మళ్ళీ అది ఒక చిన్న కాన్ఫిడెంట్. చెప్పండి. అల్లు అర్జున్ ఈజ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఎందుకలా? ఎందుకంటే సార్ ట్రెండ్ మారింది సార్. ఆ కాలంలో కాన్ఫిడెంట్ స్టెప్స్ ఎక్కాలి. ఓకే, ఈ కాలంలో ఓవర్ కాన్ఫిడెంట్ వెరీ ఇంపార్టెంట్. స్టెప్స్ లేదు, జుప్పుని వెళ్ళిపోవాలి. అది నా అబ్బాయికి అదే చెప్తాను, యూ వాంట్ ఓవర్ కాన్ఫిడెంట్. మీకు అర్థమైందా సార్? కాన్ఫిడెంట్ అంటే ఒక మనుషులకు అది వేరే. ఇప్పుడు పోటీ ఎక్కువ ఉంది, ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది. కాన్ఫిడెంట్ ఓన్లీ ఫర్ అవర్ లాంగ్వేజ్. ఇప్పుడు పాన్ ఇండియా అనుబోదు వీ వాంట్ ఓవర్ కాన్ఫిడెంట్. నిన్న మించి ఎవరు లేదురా అన్నబోదు వీ వాంట్ టచ్ ఆన్ ద టాప్. అంత థాట్ ఎవరికి వస్తుందో ఈజీగా టాప్ టచ్ చేస్తాం. అర్థమైందా మీకు? అది అంత ఓవర్ గార్డ్లో ఈజీ. ఎవరు సూపర్ స్టార్ ఆయన వచ్చేస్తారు, టచ్ చేస్తారు. నెక్స్ట్ ఈయన మీకు తెలుసు అది కొంచెం వరకు ఉండదు. ఆయన దగ్గర మనం ఎలా టచ్ చేస్తాం, అంత కాన్ఫిడెంట్ లేదు. ఆయన అలా లేదు, మనం చూసి ఆయనతో హ్యాండ్ ఇవ్వాలి. అంత ఓవర్ కాన్ఫిడెంట్ ఈ ఏజ్లో. అది నా అబ్బాయికి చెప్తా, బీ ఓవర్ కాన్ఫిడెంట్. అది నాట్ రాంగ్. ట్రెండ్ కాలమేతమై మారిపోవాలి. ఆ కాలంలో కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, ఈ కాలంలో ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాలి. నిన్న మించి ఇంకోరు ఉంటాడు. ఓకేవా? నువ్వు నా కాన్ఫిడెంట్ కూడదు. నువ్వు కింగ్రా మొత్తం థింక్ చేయి. యు ఆర్ ద బెస్ట్ థింక్ చేయరా, నువ్వు విల్ బీ రీచ్ నెంబర్. అది నాకు ఐ లైక్ ఇట్. అలా పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ అండి అప్ప. ఎందుకంటే నా వైఫ్ తెలుసు, నా పాలిటిక్సే చూస్తా, సినిమా టీవీలో చూడను. వెరీ వెరీ ఎలా అంటే పక్కా ఎవరికి గురువు మర్చిపోరు, తన కాపాడిన వాళ్ళు మర్చిపోరు. ఎప్పుడు ఒక విషయం ఉంది, తనకు ఒకటి హెల్ప్ చేసిన విషయంతో ఎవడు మర్చిపోవడం లైఫ్ లేదు. అది ఇంతలోకి ఎదిగిన కారణం మెయిన్ బ్యాక్ చూసిన వాళ్ళదా. బ్యాక్ చూడాలండి లైఫ్లో, ఎలా వచ్చానో చూడాలి. అది ఎలా వచ్చానో చూసిన వాళ్ళదా. ఈరోజు అందరినీ కొట్టేసి వెళ్ళిపోయారు. అది సాధారణ విషయం కాదు. మన ఇండస్ట్రీ ఒక మెగా ఫ్యామిలీ ఎలా వచ్చారు. ఓకే, అది సపోర్టు. ஆனால் ఈరోజు పాలిటిక్స్ ఒక వన్ మన్ షో, ఆ స్ట్రగుల్, ఇది ఒక విషయం ఉంది. అందరికీ నేను చెప్తున్నాను, టచ్ చేయకూడదు, టచ్ చేసినా వదలకూడదు. పవన్ కళ్యాణ్ సార్ టచ్ చేశారు, వదలలేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈజ్ ద స్టార్ సార్. ఇప్పుడు నాకు తెలిసి అందరూ ఏదో చెప్పారు. ఇంకా అంతే నేను చెప్పాను, కన్ఫామ్ కొడతాను. నేను నా వైఫ్తో చెప్పాను, నేను అడిగాను నా వైఫ్తో. ఎందుకంటే ఆయన అవమానం, ఇది ఈజ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ లైఫ్. ఆయన అది ఎప్పుడు మన ఇండస్ట్రీలో ఎలా స్ట్రగుల్ అయ్యి వచ్చామో, ఒక పాపులర్ ఫ్యామిలీ నుంచి స్ట్రగుల్ అయ్యి వచ్చి ఈ రేంజ్లో ఉన్నారంటే ఈజ్ ఎగ్జాంపుల్. సో అందరికీ అలాంటివి ఉండాలి. ఏంటండి, அந்த
వాడు విన్నాను అప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారి కాళ్ళు వెళ్ళి అమ్మాయిని వచ్చి ఐస్లో వాటర్ వస్తాను లేదా అదే చెప్తాను వీఆర్ నార్మల్ పీపుల్ అండి. సో ఇన్ని పీపుల్ వాడికి మర్యాద ఇస్తుంది కారణం ఆడ హ్యాబిట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఓవర్. నా అబ్బాయి కూడా చెప్తా ఎగ్జాంపుల్ లైఫ్లో ఆడు ఎంత పెద్ద టాప్ వాడికి తమిళ్లో చెప్తారు సారీ ఆయన ఎంత పెద్ద టాప్ ఆయన అంత కష్టపడే అవసరం లేదు. ఏనా ఆయన ఎక్కడో ఒక ఇది టచ్ చేశారు నా పబ్లిక్ హెల్ప్ చేసిన నన్ను అవమానం చేశారు చాలామంది. బట్ ఐ వాంట్ బి ప్రూవ్ చెప్పి విన్నా ఈరోజు ఉన్నారంటే గ్రేట్. నితిన్ ప్యాకప్ నాతో చెప్పాను లేదా మీకు చెప్పాను లేదా నితిన్ ఇస్మాయిల్ లైక్ ఈరోజు ఈ మూవీ వచ్చింది కారణం ఈరోజు నా అబ్బాయి హీరో కారణం ఆయనే. నేను మీకు చెప్పాను మళ్ళీ అదే అడుగుతున్నాను. ఇప్పుడు నా ఫాదర్ తిడతారండి నేను చెప్పాను లేదా నా ఫాదర్ అని తిడతారు அதனால ఫాదర్ ఎనిమి అతను ఆ ఫాదర్ వల్లనే పైకి వచ్చాను లేదా ఆయన నాకు ఆ రోజు రాలేదు అది ఎన్నో ప్రాబ్లమో తెలియదు దానివల్ల నేను టెన్షన్ అయినా ఆ రోజు మంచి అయింది. సో ఐ నెవర్ ఫర్గెట్ నితిన్. ఐ లవ్ యూ నితిన్. గోపీచంద్ చాలా చెప్పాలి సార్ గోపీచంద్ గురించి. ఎందుకంటే ஒரு ஃபேமிலி ஒரு హీరో అయ్యి ఫెయిలియర్ అయ్యి తర్వాత ஒரு కృష్ణ సారోட అబ్బాయి ఉన్నా కూడా నా విలన్కి ఛాన్స్ వేసి తిరిగి ஒரு ఎగ్జాంపుల్ இருக்குது సార్ అమితాబ్ బచ్చన్ గారు ஒரு స్టేజ్లో టాప్ సార్ భయంకర క్రోర్పతి భయంకర అన్నారు సార్. తర్వాత ఫుల్ అవుట్ అయిపోయినారు సార్. ఆడు ఇల్లు అమ్మేశారు అమితాబ్ బచ్చన్ మీకు తెలుసో తెలియదు ఇల్లు అమ్మేశారు. ఆ అమితాబ్ బచ్చన్ మళ్ళీ రావాలి ఇంటర్ కోసం ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళిపోయి యాడ్ స్టార్ట్ చేశారు. యాడ్ చేస్తున్నా అది చేయండి ఈ క్యారెక్టర్ ఇస్తారని వచ్చి మళ్ళీ ఇల్లు కొన్నారు సార్. అదే ఇల్లు కొన్నారు అమితాబ్ బచ్చన్. మీకు అర్థమైందా? ఈయన వెళ్ళి అడగడం ఏంటి మళ్ళీ నల్ల తెలుసుకుంది ஒரு సూపర్ స్టార్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఆయన ఒక చిన్న సిచ్యువేషన్ ఇది వచ్చి పోనారు. అది కారణం మనం ఇప్పుడు చెప్పవసరం లేదు. అలా డౌన్ అయిన తర్వాత ఆయన వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఒక ఆఫీస్కి వెళ్ళి నాకు ఏదో ఛాన్స్ ఇవ్వండి ఇది రియల్ సార్ జరిగినది. అక్కడదా యాడ్ స్టార్ట్ చేశాడు. యాడ్ అన్ని చేసి తీసి ఆ ఇల్లు తీసి మళ్ళీ స్టాండ్ నిన్న అంత ఒక విషయం ఉంది చూడండి. అది గోపిచంద్ ఆడు హీరో అయ్యి ఒక కృష్ణ సార్ బాబురావు సార్ ఫెయిలర్ అలా ఓవర్ ఆఫీస్లో పోయి విలన్ ఛాన్స్ అడిగితే విలన్ అయ్యి మళ్ళీ హీరో అన్నారండి. వాట్ మ్యాన్లా మళ్ళీ వైఫ్కి వెళ్ళా ఐ మీన్ డాటర్స్కి వెళ్ళా ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ అందరికి మ్యారేజ్ చేసి ఈరోజు బిగ్గెస్ట్ హౌస్ లైఫ్ హ్యాపీగా. నేను అప్పుడు అపార్ట్మెంట్ చూస్తున్నా స్టార్టింగ్లో ఒక అపార్ట్మెంట్ ఆయన అప్పుడు చెప్తే ఇది విలాస్ కొనలామా ఇది ఇలా ఉంటాను లేదు గోపి నీ సొంత ఇల్లే కడతాను. అలా బ్యూటిఫుల్ హౌస్ అంత పెద్ద హౌస్ కట్టి ఈరోజు వాచ్మెన్ ఆ రేంజ్లో ఉన్నారంటే అది గట్స్ లేదా దట్స్ యాక్సెప్ట్. ప్రభాస్ ఈజ్ భయంకర మ్యాన్లీ అన్న చిన్నపిల్లల క్యారెక్టర్ బేబీ ఎలా ఉంటాడు మాట్లాడతాన్ని బేబీ ఎలా ఉంటాడు ఆయన మాటకి బాడీకి సంబంధం ఉంటుంది. ఈజ్ అ వెరీ వెరీ కైండ్లీ అండ్ ఆయన స్టార్కి ఆయన మాట్లాడేందుకు సంబంధమే ఉండదు. ఆయన ఎంత ఎదిగినానో అది క్యాచ్ చేయరు ఆయనకి సంబంధం ఉండదు. కొంచెంమందికి ఎదిగిన తర్వాత అది వాక్ మారుతుంటుంది. నేను నా తర్వాత ఫ్యాన్స్ ఏదో చెప్తుంటారు కదా. ప్రభాస్ ఎంత రేంజ్లో ఉన్నాయని మనకే తెలియదు ఆడికి తెలియదు ఆయనకి తెలియదు. ஆனால் ఆయన చిన్నపిల్లల్లో మాట్లాడుతారు అలా ఉంటారు. సార్ నే ఈరోజు నీ 1000 crores హీరోపా ఓకే దానికి ఏముంది బా జాలీ వాళ్ళ కబడ్డీ. సో మీకు అర్థమైందా ఆ క్యారెక్టర్ మట్టు స్టార్టింగ్ నుంచి నీ ఎంత నాలో అది అది అంత హెడ్లో పెట్టుకోరు హెడ్ వెయిట్ ఉండదు. అది సూపర్. అది కారణం ఎవరు నాకు తెలియదు. ఒకవేళ కృష్ణరాజా ఉండవచ్చు ఏదో ఎవరో ఉన్నారు కదా. అది నేను చూస్తున్నాను సిరీస్. ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రవితేజ గారు నా ఆల్రెడీ చెప్పండి ఈజ్ ద గాడ్ ఆఫ్ ద డైరెక్టర్ అని చెప్పాను కదా. ఒక డైరెక్టర్కి ఒక గాడ్నా ఆయన. ఎందుకంటే చాలా డైరెక్టర్స్
చాలా హీరోస్ ఉంది మూవీ ముందు డిస్టర్బ్ చేస్తారు, తర్వాత డిస్టర్బ్ చేస్తుంటాడు, తర్వాత స్క్రిప్ట్ ఫుల్గా చెప్పండి నాకు డౌట్ ఉందని చెప్తాడు. చాలా ఈ మూవీ హిట్ అయిందంటే హీరో, ఫ్లాప్ అయిందంటే మొత్తం డైరెక్టర్. వీళ్ళే అన్నీ చేస్తారు. ఫ్లాప్ అయినా పోతే డైరెక్టర్ మళ్ళీ ఆయన వేరే మూవీకి వెళ్ళిపోతారు, వీడు ఇంటికి వచ్చేయాలి. అమ్మ ఫ్లాప్ మా ఇంకా ఎవరు మూవీ ఉండదు, అమ్మ నా ఏదో షాప్ పెట్టి తిరగాలి అంతే. ఓరు డైరెక్టర్ ఒక ఫ్లాప్ నా ఫినిష్ అండి, లైఫ్ ఫినిష్ అంతే. ఒక కాలంలో ఒకడు డైరెక్టర్ ఉన్నాడే మంచి డైరెక్టర్ అంతే, హిస్టరీ ఉండదు ఏముండదు. మీకు అర్థమైందా? ఈ ట్రెండ్ అలా హీరో ఎన్ని ఫెయిల్ చేసినా మూవీ వస్తూనే ఉంటుంది. అది కారణం ఇదా, అదే బికాస్ ఆఫ్ హీరోస్. ఆ వైలో రవితేజ చెప్పింది చేస్తారు, టైమింగ్ వస్తారు, చెప్పారు. ఈ లవ్ ద డైరెక్టర్. అండ్ அதான் சொல்கிறேன், நாங்கள் டேரக்டருக்கு ஒரு காட் ஃபாதர். நான் இன்றைக்கி சொல்கிறேன்ல, నా లైఫ్లో నా ఫెయిల్ ఆనది లేదు. నా అమ్మకి సాటిస్ఫై చేశా, నా ఎలా హ్యాపీ. నా ఒరే ఒక మైండ్లో ఫెయిల్ అంటే నన్ను ఇంత నమ్మిన ఒక పర్సన్ రవితేజ్ ఫ్లాప్ ఇచ్చాను. అది నా మైండ్లో కొంచెం నా ఫేవరెట్ మూవీ అది. ఏది? ఖతర్నాక్. ఎంతమంది సార్ చెప్తారు రవితేజే ఫ్యాన్ మూవీ చెప్పారు. మీకు తెలుసా ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అమ్మరాశి ద బెస్ట్ డైరెక్టర్ ఫర్ మీను. పోలీస్ పెద్ద కోపం వచ్చేది, ఏంటి నా డైరెక్ట్ చేసిన అన్ని చేసిన ఆయన చెప్తున్నాను. ఆయన నా పర్ఫార్మెన్స్ అన్ని 10 సారి చూస్తుంటారు. అంత ఫ్లాప్ ఇచ్చింది చూడండి, అది నాకు చాలా అనా రాసుకోండి. ఇదే ఇంటర్వ్యూ ఇస్తాను. ఈ మూవీ హిట్ చేసిన తర్వాత రవితేజ మూవీ చేస్తా, హిట్ తర్వాత రవితేజ హిట్ చేసి ఇండస్ట్రీ వెళ్తాను.